క్రీస్తులో నిన్ను నన్ను దేవుడు చూచాడు. చూచిన మనల్ని దేవుడు తన తోటలో పని కొరకు నియమించుకున్నాడు. ఇక్కడ వాళ్ళందరము దేవుని తోటలో పనివాళ్ళం. హల్లెలూయా. దేవుని తోటలో పనివాళ్ళం. దేవుని తోటలో పని అంటే ఆ పని ఎలా ఉంటుందంటే, కొంతమంది కలుపు తీసేవాళ్ళు, కొంతమంది పొలం దున్నేవాళ్ళు, కొంతమంది విత్తనాలు వేసేవాళ్ళు, మరికొంతమంది నీళ్లు కట్టేవాళ్ళు, మరికొంతమంది పనలు మోసేవాళ్ళు, మరికొంతమంది కుప్ప కూర్చేవాళ్ళు, మరికొంతమంది ఆ తూర్పుర పట్టినటువంటి ఆ ధాన్యమంతా కొట్టుకు చేర్చేవాళ్ళు. ఆమేన్. ఇప్పుడు వీళ్ళందరూ యజమానుడికి లోబడి పనిచేస్తారా, యజమానుడు లేకుండా పనిచేస్తారా? చెప్పాలి. యజమానుడికి లోబడే పనిచేస్తారు. ఇప్పుడు యజమానుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను తన తోటలో పనివాళ్ళుగా మనల్ని పెట్టుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు తన తోటలో పనివాళ్ళుగా పెట్టుకున్నాడు. దేవుడు ఆశించినంత పని ఆయన తోటలో మనం చేయగలుగుతున్నామా? నా మొదటి ప్రశ్న. దేవుడు ఎందుకు కోపపడుతున్నాడు అనే అంశం ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈవెన్ దో నేను కూడా. దేవుడు ఆశించినంత పని నా ద్వారా జరగకపోతే దేవుడు నా మీద కోప్పడుతున్నాడు అని మొదటి నీలో ఒక ప్రశ్న రావాలి. 2, దేవుడు నీకు అప్పగించిన పనిని చేయకపోతే దేవుడు నీ మీద కోప్పడుతున్నాడు. 3, దేవుని చిత్తం చొప్పున నువ్వు చేయకపోతే దేవుడు నీ మీద కోప్పడతాడు. మొదటిది, దేవుడు ఆశించినంత పని నీ ద్వారా జరగనప్పుడు దేవుడు నిన్ను గురించి కోప్పడతాడు. చర్చి యానివర్సరీ డే రోజు నేనేదో ఒక ఆశీర్వాదం గురించో లేకుండా పోతే ఒక దీవెన గురించి చెప్పి వెళ్తే మీ అందరికీ పెదాలతో బోధించిన వాడిని అవుతా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏదైతే చెప్పాడో అది మీతో చెప్పాలని నేను కోరుకుంటున్నా. నీవు నేను దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము ఈ భూమి మీద. ఆమేన్. మనం ఎవరై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. అయితే హన్నా చాలండి. ఆ తల్లి ఏం చెప్పిందంటే, ఒక బిడ్డను తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వాలని మొక్కునింది, దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డ పాలు ఇంకా విడవలేదు. పాలు విడిచిన వెంటనే ఆ బిడ్డను తీసుకొని చర్చిలో వదిలిపెడతానని చెప్పింది. పాలు విడవగానే ఎన్ని సంవత్సరాలు వదిలిపెడతారు? మీరు చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు వదిలిపెడతాడు? మీ బాబు ఎన్ని సంవత్సరాలు వదిలిపెట్టాడు? మీరు చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాలు వదిలిపెడతాడు అన్న? 5. ఇంకొక మాట చెప్పండి. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలకి బిడ్డ పాలు తల్లి దగ్గర నుంచి వదిలేస్తాడు. 3 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని మందిరంలో ఉంచింది. అంటే ఒకడు దేవుని చిత్తాన్ని లేదా దేవునికి అనుగుణంగా నడవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అతని పట్ల ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ కుర్రోడు 3 సంవత్సరాల వయసులో దేవుని మందిరంలోకి వచ్చాడు. అక్కడ ఉండిపోయాడు మహిపాల్ గారు. మనమైతే ఏం చేస్తాం? పాస్టర్ గారు ఏందండి, అసలే ముసలి ఆయన దగ్గుతుంటాడు, తర్వాత కళ్ళు సరిగా కనబడవు, అసలే ఏలి ఆయన పేరు, ఆయన దగ్గర ఏంది, పసిబిడ్డ ఏంది, పరిచర్య చేయడం ఏందని మొదట మనం అంటాం. ఇంతంత బొడుగున్న మనం, అర్థమైందా? మనమే పరిచర్య ఒళ్ళుంచు చేయం. మనమే ఇంతంత ఉన్న మనం దేవుని దగ్గర పరిచర్య ఒళ్ళుంచు చేయం. కానీ 3 ఏండ్ల బిడ్డ దేవుని పరిచర్య కొరకు వచ్చి తన జీవితాన్ని, తన బ్రతుకును, సమస్తాన్ని దేవుని బలిపీఠం దగ్గర పెట్టి తాను అప్పగించుకున్నాడంటే ఆ పిల్లవాడిని చూస్తే దేవుడు కోప్పడతాడా, సంతోషిస్తాడా? చెప్పండి. చెప్పాలి గట్టిగా. సంతోషిస్తాడు. ఇప్పుడు ఇదే ప్రశ్న మనం వేసుకుందాము. ఇదే ప్రశ్న నేను వేసుకుంటాను. నేను అంత వయసు వచ్చినా లేకుంటే ఇంత వయసు వచ్చినా నేను దేవుని కొరకు ఆ సమూయేలు చేసినంత పరిచర్య చేయకపోతే దేవుడు నా మీద కోప్పడతాడా, సంతోషిస్తాడా? చెప్పాలి. దేవుడు కోప్పడతాడు. ఎందుకు దేవుడు కోప్పడతాడంటే సమూయేలు నేర్పించినంత పాఠం మన జీవితాలు మనం నేర్చుకోకపోవడమే దేవుని కోపానికి కారణం. సమూయేలు ఎంత అద్భుతమైన పాఠం నేర్చుకున్నాడంటే 3 ఏళ్ల వయసులో ఆ యొక్క ఏలీ దగ్గరికి వచ్చి పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మన మందిరంలో పరిచర్య చేస్తున్నాం. పరిచర్య అంటే అందరూ ఏమనుకుంటారంటే మందిరం చిమ్మడం, మందిరం పట్టలు ఇవ్వడం, భోజనం వడ్డించడం, ఇవే పరిచర్య అనుకుంటారు. ఇది కాదు నిజమైన పరిచర్య. ఇంకొక పరిచర్య ఉంది.
దేవుని సువార్తను ఇతరులకు చెప్పడం, దేవుని సంఘంలోనికి ప్రజల్ని తీసుకురావడం, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేయడం. ఈ మూడు నీ ద్వారా జరగనప్పుడు దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తాడా, కోప్పడతాడా? మళ్ళా ప్రశ్న చెప్పండి. సంతోషిస్తాడా, కోప్పడతాడా? కోప్పడతాడు. ఇప్పుడు దేవుని కోపం నా మీద ఉందా, దేవుని సంతోషం నా మీద ఉందా? చెప్పాలమ్మా. దేవుని కోపం మన మీద, సంతోషం ఉందా? ఒక్కరు కూడా నీ ద్వారా దేవుని దగ్గర నడిపింపబడలేదనంటే నువ్వు గొడ్డుబో తల్లైనా ఉండాలి, గొడ్డుబో తండ్రినై ఉండాలి. నువ్వు గొడ్డుబోతు తండ్రి అయినా అయి ఉండాలి, గొడ్డుబోతు తల్లి అయినా అయి ఉండాలి. వీళ్ళిద్దరిని చూస్తే దేవునికి సంతోషం ఉండదు, కానీ సమూయేలు చూస్తే దేవునికి సంతోషం ఉంది. ఎందుకంటే సమూయేలు దేవుని స్వరం వినునంతగా దేవుని కొరకు తను అప్పగించుకున్నాడు. అప్పటికే ఏలీకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పగలరా? హొప్ని, ఫినేస్. హొప్ని, ఫినేస్లతో దేవుడు మాట్లాడలేదు. ఎవరి కొడుకులతో? పాస్టర్ గారి యొక్క కుమారులు 2తో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుని కోపం వాళ్ళ మీద ఉంది. దేవుని స్వరం వాళ్ళకి వినపడదు, దేవుని చిత్తం వాళ్ళ జీవితంలో కనబడదు, దేవుని యొక్క సమూహము లేదా దేవుని యొక్క రాజ్యము వాళ్ళ జీవితంలో విస్తరించబడడానికి దేవుడే అనుమతించలేదు. పైపెచ్చు వాళ్ళు ఏలీ కుమారులు అన్న మాటే కానీ వాళ్ళలో ఆ దైవిక లక్షణాలు కనబడలేదు. కానీ ఈ 3 ఏళ్ల పిల్లోళ్ళలో దైవిక లక్షణాలు కనపడ్డాయి. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఆమె చెప్తాం గట్టిగా. ఎలాంటి వారిది దేవుని రాజ్యం? చిన్నపిల్లల లాంటి వాళ్ళది. చూడండి నాతో పాటు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె. చాలు బిడ్డ. ఇప్పుడు మనం దేవుని పిల్లలం, దేవుని యొక్క సంఘంగా మనం ఉన్నాం, దేవుని యొక్క సమూహంగా మనం ఉన్నాం. మనల్ని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు? ప్రియమైనటువంటి దేవుని పిల్లలుగా ఉండాలి. దేవుని పిల్లలు ఎవరి పోలికలో ఉంటారంట? దేవుని పిల్లలు ఎవరి పోలికలో ఉంటారు? దేవుని పోలికలో నడుచుకుంటారు. ఇప్పుడు దేవుని పోలిక నా జీవితంలో కనపడుతుందా? ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? ఒకసారి మహి వస్తా ఉన్నాను, ఏమనుకో. మహి ఉన్నాడు. మహి ఇప్పుడు దేవుడు అనుకుందాం. మహి దేవుడు అనుకుందాం. చాలా సీరియస్ నేను చెప్పేది. మహి దేవుడు అనుకుందాం. మహి దేవుడు అనుకున్నప్పుడు మహి మాట్లాడినంతగా మనం మాట్లాడగలుగుతున్నామా? అంటే యేసు ప్రభు మాట్లాడినంతగా, యేసు ప్రభు క్షమించగలిగినంతగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు నిజంగా ఉన్న మాటలు ఉన్నాయా? చదవండి నాతో పాటు. నేను సొంత మాటలు చెప్పట్లేదు, వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం అందరం. మొదటి పేతురు రాసిన పత్రిక, 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు దేవుడు ఏముంచిపోయాడు? మాదిరి, ద ఎగ్జాంపుల్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మనకి ఎగ్జాంపుల్, ఇంకెవ్వరు ఎగ్జాంపుల్ లేదు. నాకైనా మనకైనా ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే రోల్ మోడల్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చినందుకు తండ్రి చిత్తాన్ని చేశాడా చేయలేదా చెప్పండి. అందరూ చెప్పాలి, చేశాడా లేదా? చేశాడు. 2, యేసుక్రీస్తు ప్రభు తన జీవిత కాలము దేవుని స్వరాన్ని విన్నాడా వినలేదా? 3, యేసుక్రీస్తు ప్రభు సంపూర్తిగా అనగా సిలువ మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడా చూపించలేదా? ఆయన మన కొరకు మనలాగా బాధపడి ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు ఈరోజు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే నీకు నాకు ఒక మాదిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులాగా నేను మాట్లాడగలుగుతున్నానా? యేసుక్రీస్తు ప్రభులాగా నేను చూడగలుగుతున్నానా? యేసుక్రీస్తు ప్రభులాగా నేను దేవుని యొక్క చిత్తాన్ని చేయగలుగుతున్నానా? యేసుక్రీస్తు ప్రభులాగా నేను దేవుని స్వరాన్ని వినగలుగుతున్నానా? యేసుక్రీస్తు ప్రభులాగా నేను దేవుని యొక్క చిత్తాన్ని అనగా తండ్రికి తన తాను సంపూర్తిగా విధేయత కలిగి అప్పగించుకున్నట్టుగా నేను దేవుని చేతికి అప్పగించుకోగలుగుతున్నానా? ఈ మాటలకు నీ దగ్గర జవాబు చెప్పకపోతే నువ్వు దయచేసి అన్నం తినద్దు. నేను కూడా ఈ మాటకు నీ దగ్గర జవాబు లేకపోతే నువ్వు అన్నం తినుకో. ఒక పూట పస్తుండడం వల్ల ప్రయోజనం
నువ్వు తిని దేవుని చిత్తం చేయకపోతే దేవుడు నీ మీద కోప్పడతాడు. మళ్ళా చెప్తున్నాను, ఎందుకంటే మనది ఎదిగే సంఘం. ఎదిగే చెట్టుని ఎంతగా కత్తిరిస్తే అంతగా అది విశాలపరచబడుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎదిగే చెట్టును ఎంతగా కత్తిరించగలిగితే, నేను దైవానుభవంతో చెప్తున్నా, ఎదిగే వ్యక్తి ఎంత ఎక్కువగా నేను ఈ యొక్క రెమ్మలను ఇలా 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 కత్తిరిస్తానో అప్పుడు దాని చుట్టూ ఏమొస్తాయి? చిగురులు వస్తాయి. నేను కత్తిరించకుండా ఇలాగే వదిలేస్తాను అనుకోండి, ఇది ఇలాగ ఏక కొమ్మలాగానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క కత్తిరింపుకు రావడం మంచిదా, లేకుంటే ఇలాగే ఉండడం మంచిదా? చెప్పాలి గట్టిగా. దేవుని కత్తిరింపుకు రావడం మంచిది. దేవుని కత్తిరింపు నీ జీవితంలో ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు నీకు ఒక మాదిరి. నిజంగా నువ్వు ఎలా మాదిరిగా ఉంటున్నావు? సంఘంలో నేను ఎలాగ మాదిరిగా ఉండగలుగుతున్నాను? నా ద్వారా ఎవరైనా రక్షణలోకి వచ్చారా? నా ద్వారా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకొని, అమ్మా నీ ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నువ్వు చెప్పిన సాక్ష్యం ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నువ్వు చెప్పిన స్వార్థ ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని నేను నమ్మి నేను దేవుని ఎద్దుకు వచ్చానని ఒక్కరన్నా మన ద్వారా చెప్పగలుగుతున్నారా? అలా చెప్పలేదంటే నువ్వు చిన్న బిడ్డల్లాగా లేవు దేవుని మందిరంలో. పరలోక రాజ్యం ఎవరిది? పెద్దలదా చిన్న బిడ్డలదా? చెప్పాలి ఎవరిదన్నా? చిన్న బిడ్డలది. ఆ చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం సంఘంలో ఎవరికైతే ఉంటుందో వారిలోనే దేవుని రాజ్యం నివసిస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇంకెవ్వరిలో దేవుని రాజ్యం నివసించదు. ఇంకెవ్వరి ద్వారా దేవుని రాజ్యం కట్టబడదు. ఇంకెవ్వరి ద్వారా కూడా దేవుని రాజ్యం విస్తరణ కాదు. దేవుని రాజ్యం విస్తరణ పొందాలి అని అంటే మొదటి నీకు యేసుక్రీస్తు ప్రభు మాదిరి అయి ఉండాలి. ఆయన నీ కొరకై తాను తండ్రి చిత్తానికి అప్పగించుకున్నట్టు నీవు నేను తండ్రి చిత్తానికి అప్పగించుకోవాలి. తండ్రి చిత్తానికి అప్పగించుకున్న మనం ఇక స్వచిత్తం చేయము. స్వచిత్తం ఎప్పుడైతే క్రీస్తు దగ్గర సమాధి చేయబడుతుందో అప్పుడు ఆయన పునరుత్థాన శక్తి చేత మన యొక్క దైవ చిత్తం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా ఈ మాటలు మీ హృదయంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నా. సాతాను మీకు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ మాటలు ఎన్నుకుంటూ డైవర్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే నీ స్వచిత్తము సిలువ దగ్గర సమాధి చేయబడుతుందో అప్పుడు దేవుని చిత్తం నీ జీవితంలో పునరుత్థాన శక్తితో నింపబడడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు దేవుని చిత్తం నీ జీవితంలో నింపబడాలంటే వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. దయచేసి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. చాలు బిడ్డ. మొదట యేసు ప్రభు ఏం చేయలేదు. మరి మనం ఇంకా పాపం చేస్తుంటే, మనం ఇంకా పాపమునకు పశ్చాత్తాపం లేదా పాపమునకు క్షమాపణ పొందకపోతే మనం క్రీస్తుని మాదిరిగా తీసుకున్నట్టేనా? నిజంగా నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారుడు కుమార్తెనై ఉంటానా? లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసురాలై ఉంటానా? లేదా దేవుని చిత్తం భూలోకంలో జరిగించేటువంటి నమ్మకమైన పనివానిగా ఉంటానా? లేకుంటే నేను అపనమ్మకమైన వ్యక్తిగా ఉంటానా? రెండో చూద్దాం. ఆయన నోట, నేను చెప్పాను మొదట, యేసు ప్రభు మాట్లాడినట్టు మనం మాట్లాడగలుగుతున్నామా? యేసు ప్రభు నోట ఏ కపటము లేదు. ఆయన నోట ఏ కపటము లేదు. మన నోట ఎంత కపటమో కాదు. మళ్ళా చెప్తున్నా, పెరిగే చెట్టు ఎంత కత్తిరిస్తే అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఇప్పుడు నేను పెరిగే చెట్టుని నన్ను ఎంతగా దేవుడు కత్తిరించగలిగితే నేను ఆయన కొరకే విస్తరిస్తా. నన్ను కత్తిరించాలంటే నన్ను బోధించే వాని యొద్దకు నేను వెళ్తా. నన్ను బోధించే స్థలం ఏంటంటే నా ఏకాంతపు ప్రార్థన సమయం. నువ్వు ఎప్పుడైతే కత్తిరించబడాలనుకుంటావో, ఎప్పుడైతే సరిచేయబడాలనుకుంటావో, ఎప్పుడైతే దేవుని చేతిలో నువ్వు సంపూర్తిగా ఒదిగిపోవాలనుకుంటావో అప్పుడు నువ్వు దేవుని వెతుక్కుంటా వెళ్తావు ఏకాంతంగా. నువ్వు దేవుని ఏకాంతంగా ఎతకలేదని అంటే నువ్వు దేవుని కత్తిరింపుకు లోబడే వ్యక్తివి కాదని అర్థం. అంటే స్వచిత్తాన్ని మీద ఆధారపడే వ్యక్తివని అర్థం. దైవ చిత్తాన్ని కోల్పోతున్నావని అర్థం. దేవుని యొక్క స్వరాన్ని జీవితంలో విస్మరిస్తున్నావని అర్థం. ఇప్పుడు యేసు ప్రభువు నోట ఏ కపటము లేదు. మరి నా నోట, మన నోట ఏముంది? ఎక్కడో కపటము దాచబడి ఉంది. కొంతమందికి బాధ వేయచ్చు. నా వాక్యం ఏం చెప్తుందో, నా బైబిల్ ఏం చెప్తుందో చూపిస్తాను. రోమీయులు రాసిన పత్రిక. ఇప్పుడు యేసు ప్రభు అలాగే నిలబడి ఉన్నాడు అనుకుందాం. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 2వ అధ్యాయము, రోమీయుల పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కాదు బిడ్డ, 2వ అధ్యాయం 3వ వచనం. వారు గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. ఎంత భయంకరమైన మాట ఇది.
వారి పెదవుల కింద ఏముందంట? సర్ప విషం ఉంది. అంటే భయంకరమైన నల్ల తాచు కంటే ఎక్కువ సర్పం ఎక్కడ ఉంటుందంటే నాలుక కింద ఉంటుందట, పెదాల కింద ఉంటుందట. వారి నోటి నిండా శపించుటకు పగుంది. ఇప్పుడు నేను దేవుని బిడ్డను అనిపించుకుంటున్నా. మనలో పగున్న, మనలో శపించడానికి నోరు తెరిచిన, మన పెదవుల కింద విష సర్పం ఉంది, మన గొంతు తెరిచిన సమాధి. అంటే నోరు తెరిస్తే, సమాధి తెరిస్తే ఏమవుతుంది? ఏమొస్తుంది? దుర్గంధమైన వాసన, దుర్గంధమైన వాసన. ఇప్పుడు మన నోరు తెరిచితే దుర్గంధమైన వాసన, మన నాలుగుతో మోసం చేసే స్వభావము, అంతకంటే ఎక్కువగా మన పెదవుల కింద సర్ప విషయం ఉన్నది, మన నోటి నుండి శపించుట ఒక పగ ఉంది. ఇన్ని మనలో పెట్టుకొని మనం దేవుని బిడ్డ అనిపించుకుంటామా? మణిబాబుని నేను అర్థమవుతుందా? పైకి బాగా కనబడుతూ లోపల నేను కపటాన్ని ఉంచుకున్నాను అనుకోండి, నన్ను చూసి దేవుడు కోప్పడతాడు, సంతోషిస్తాడంటే నా మనస్సాక్షి నాతోనే చెప్తుంది. నా మనస్సాక్షి నాతోనే చెప్తుంది, మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా మనస్సాక్షి నాకే చెప్తుంది. నా దేవుని వాక్యం నా ముందు ఒక అద్దం వలె ఉంది కాబట్టి, దేవుని వాక్యం అనే అద్దం దగ్గర నేను నిలబడినప్పుడు నా ప్రతిబింబం అంతా అక్కడ కనబడుతుంది. ఆమేన్. ఒక మనిషికి ఎక్కడ ప్రతిబింబం కనబడుతుందంటే వాక్యము ద్వారా కనబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడి ఉన్నాడు, ఆయన నోట కపటము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మన నోట ఏముంది? సంఘములో ఉన్న మనం క్రీస్తుని మాదిరిగా తీసుకుంటున్నామా లేదా అన్నది నేను ఆలోచించాలి. నేను మంచి ప్రార్థనా పరుడైతే నా ప్రార్థన సంఘము, నా సంఘం అంతా ప్రార్థించే సంఘం ఏంటుంది. నేను మంచి ఉపవాస వీరుడినైతే నా సంఘం అంతా ఉపవాస వీరులుగా ఉంటారు. నేను దేవునితో ఏకాంతంగా గడిపే వ్యక్తినైతే నా సంఘంలో కనీసం 10 మంది బిడ్డలైన ఏకాంతం గడుపుతారు. నేను ఒక ప్రసంగం చేశాను. కుంటోడు కుంటి బిడ్డలను కంటాడు, గుడ్డోడు గుడ్డు బిడ్డలను కంటాడు, ప్రార్థించేవాడు ప్రార్థించే బిడ్డలను కంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. గుడ్డోడు గుడ్డు బిడ్డలను కంటాడు, కుంటోడు కుంటి బిడ్డలను కంటాడు, ప్రార్థించేవాడు ప్రార్థించే బిడ్డలను కంటాడు. నేను ఈ ప్రశ్న వేసుకొని ఆలోచించాను. మనము కొండల మీదకి వెళ్ళి మానక ప్రార్థన చేస్తున్నాం, మరి మన మినిస్ట్రీలో ఒక్కరు కూడా లేరు అనుకుంటే, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఒక 3 వ్యక్తులు నమ్మకంగా లేపాడండి. స్టిల్ నౌ, ఇప్పటికి కూడా. వాళ్ళు మొదటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఎక్కడికొచ్చాడు, యోహాన్ అనే వ్యక్తి. 2 బాబు అనే వ్యక్తి. 3 నజరుడైన యేసుక్రీస్తు నామంలో రమేష్ అనే వ్యక్తి. వీళ్ళు 3 స్టిల్ నౌ ఆ ప్రార్థనను గట్టిగా పట్టుకున్నారు. నాకు అనిపించింది, ఓహో, యేసుక్రీస్తు ప్రభువు నాకు మాదిరి కాకపోతే నేను ఈ మాదిరిని చూసేవాడిని కాదు, వీళ్ళు నన్ను పోలకపోతే వీళ్ళు మాదిరి అయి ఉండేది కాదు. ఇప్పుడు నా జీవితంలో నిన్ను ఎంతమంది మాదిరిగా తీసుకున్నారు? రాజు, నీ యవ్వన జీవితాన్ని చూసి ఎంతమంది మాదిరి తీసుకున్నారు? రాజు, నీ యవ్వన జీవితంలో ఉన్నటువంటి దైవ భయాన్ని చూసి ఎంతమంది యవ్వనస్తులు నీ దగ్గరకు వచ్చి, అన్నయ్య నాకు సలహా చెప్పవా, నువ్వు ఎలాగ విధేయత కలిగి ఉన్నావో నాకు నేర్పించవా, నువ్వు ఎలాగ తగ్గించుకోగలుగుతావో నాకు నేర్పించవని ఎవరైనా నిన్ను అడిగారా? అడగలేదు అని అంటే నీలో దేవుని మాదిరి లేదని అర్థం. నన్ను అడగలేదంటే నాకు దేవుని మాదిరి లేదని అర్థం. 3వ విషయం చదవండి, 1 పేతురు రాసిన పత్రిక. 1 పేతురు రాసిన పత్రిక. ఆయన దూషింపబడి, చూసావా, యేసు ప్రభు దూషించబడ్డాడు, కానీ బదులు మనల్ని ఒక్క మాట అంటే చాలు 100 మాటలు అంటుంటాం. ఇసాకో ఏంటంటాం మనం? ఒక్క మాట నిన్నంటే 100 మాటలు ఎదురు మాట్లాడతాం. ఎందుకంటే నన్ను అనడానికి నువ్వెవరు, నీకేం అర్హత ఉంది, అసలు నన్ను అనడానికి నీకెవరు ధైర్యం ఇచ్చారని ఎన్ని మాట్లాడతాము. కన్న బిడ్డలు కూడా తల్లిదండ్రులు మాట్లాడే స్థితికి వచ్చేసారు ఈ రోజుల్లో. కన్న బిడ్డలు కూడా తల్లిదండ్రులు మాట్లాడే స్థితికి వచ్చారు. భార్య కూడా భర్తను మాట్లాడే స్థితికి వచ్చేసింది. వద్దు బిడ్డ, ఇది ఒకవేళ నీ జీవితంలో ఈ చేదైన వేరుంటే ఈరోజు దీన్ని తీసేసుకో. యేసుక్రీస్తు ప్రభు దూషించబడ్డాడు, కానీ బదులు దూషించలేదు. 3 సార్లు దూషించారు యేసు ప్రభుని. 1, నువ్వు దేవుని కుమారుడైతే కిందకు దూకు అన్నారు. అంటే దేవుడు కిందకు దూకేస్తే దెబ్బలు తగలవా? దేవుని కుమారుడైతే తాను దేవుని కుమారుడు కాదని ఎక్కడైనా ఎవరితోనే చెప్పాడా? మరి వాళ్ళు అన్న మాట ఏంటంటే దూషించారు, నువ్వు దేవుని కుమారుడైతే కిందకు దూకు అన్నారు. 2వసారి దూషించారు. ఎక్కడో తెలిసిన ఆయన ముఖం మీద పెద్ద టవల్ పెట్టేసి నల్లటి ముసుగేసేసి ఆయన పిడిగుద్దులు గుద్దారు. ఆయన ముఖమంతా పిడిగుద్దులు గుద్ది, నువ్వు ప్రవక్తవైతే నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో ప్రవచించన్నారు. నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు.
మరి యేసుక్రీస్తు ప్రభు ప్రవచనం చెప్పకపోతే యెరూషలేము రాళ్ల మీద రాయి ఒకటైనా నేను నిలిచి ఉండదని ఆయన ఎలా యెరూషలేము గురించి చెప్పాడు? కోడి తన రెక్కల కింద దాచుకుని అనేకసార్లు మిమ్మల్ని దాచుకొని చూచాను, కానీ మీరు వల్లకపోతే బండకి వేసినట్టు కొట్టినట్టు నీ పిల్లల్ని కొడతారని దేవుడు ఎందుకు ప్రవచనం ఎత్తి చెప్పాడు? యెరూషలేమా నీ మీద రాయి ఒకటైనా నిలిచి ఉండదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యెరూషలేము గురించి ఎందుకు దేవుడు ప్రవచనం చెప్పాడు? వాళ్ళు దూషించారు. నువ్వు ప్రవక్తవైతే నేను కొట్టింది ఎవరో చెప్పన్నారు. అందుకే ప్రభు అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గొప్పవాడైనటువంటి దేవుడు, ప్రవక్త అయిన దేవుణ్ణి అంతమంది ముసిగేసి కొడుతుంటే సిలువు దగ్గర ఒక్కరితో కూడా ఆయన బదులు దూషించలేదు. నిన్నెవరైనా తృణీకరిస్తుంటే, నిన్నెవరైనా దూషిస్తుంటే, నిన్నెవరైనా ప్రతిగా మాట్లాడుతుంటే వారికి నువ్వు బదులిచ్చి దూషించడానికి ప్రారంభిస్తున్నావో, లేకుంటే మౌను అయి దేవుని స్తుతిస్తున్నావో, నీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాడు దేవుడు. ఇది నా పరిశుద్ధతకు మూలాధారం. పరిశుద్ధతని అలంకారం ఎక్కడి నుంచి వస్తుందంటే, మొదట నా నోటికి విశ్వాసమనే లేదా పరిశుద్ధతని తాళం వేసినప్పుడు, నా నోటిలో ఏ కపటం లేనప్పుడు, అంతకంటే ఎక్కువగా నాకు యేసుక్రీస్తు ప్రభు మాదిరి అయినప్పుడు, అంతకంటే ఆయన దూషించబడి బదులు దూషించబడినప్పుడు. పరిశుద్ధతకు అలంకారం ఏంటి? ఇవి పరిశుద్ధతకు అలంకారం. మూడో విషయం చెప్తున్నాను చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆయన శ్రమ పెట్టబడి, చాలండి, శ్రమ పెట్టబడి కష్టపెట్టుతున్నా కూడా యేసు ప్రభువులు ఎవరిని కూడా బెదిరించలేదు. రేయ్, మీరు నన్ను కొడితే మూడోది నేను లేచి వచ్చి మీ అందరి పేర్లు రాసి పెట్టుకొని నేను కొడతానన్నాడా? చెప్పండి బిడ్డ. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అని రాయబడింది. దేవుని వాక్యం నీ ఎద్దుకు వచ్చినప్పుడు, సాక్షాత్తు యేసయ్య నీతో మాట్లాడేటప్పుడు నీ విధేయతను బట్టే దేవుడు నీలో నివసిస్తాడు. నేను మరలా చెప్తాను, నీ విధేయతను బట్టే. అందుకే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను. ఎవరిని చూస్తుంటాడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో అంటే? ఎవరిని పడితే దేవుడు వారిని చూడడు. ఎవరు దేవుని మాట విని వణుకుతుంటారా అని దేవుడు వారి కోసం ఎదురు చూస్తుంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని మాట విని వణికేంత భయం నా అంతరంగంలో దేవుని కనబడుతుందా? నేను మీటింగ్లో చూస్తుంటా కొంతమందిని వాక్యం చెప్తుంటే కుర్చీ మీద కాళ్ళు ఊపుతుంటారు. వాక్యం చెప్తుంటే కొంతమంది సెల్ ఫోన్ చూసుకుంటుంటారు. వాక్యం చెప్తుంటే కొంతమంది అటు ఇటు బైబిల్ తిరిగేస్తుంటారు. వాక్యం చెప్తుంటే కొంతమంది పక్కనతో డిస్కస్ చేస్తుంటారు. వాక్యం చెప్తుంటే కొంతమంది అటు ఇటు న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా. నాకు అనిపిస్తుంది అప్పుడు దేవుడు వీళ్ళని దృష్టిస్తున్నాడనే విషయం వీళ్ళు మర్చిపోతున్నారు. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడనంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై దేవుని మాట విని వణికే వాళ్ళు దేవునికి కావాలి. ఈరోజు దేవుని మాటను ఎద్దుకు వచ్చినప్పుడు, అమ్మో ఈ మాట నాదే అని ఎవరైతే గుండెల అంతరంగంలో బాదుకుంటారో, ఎవరైతే దేవుని స్వరమని విని దేవుని చిత్తాన్ని తను అప్పగించుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క నామము కొరకు శ్రమ పెట్టబడి కూడా బెదిరించకుండా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకుంటారో, వారి కొరకు దేవుడు ఎదురు చూస్తుంటాడు. అటివారిని దేవుడు వాడుకోవాలనుకుంటాడు. అటివారిని దేవుడు భూమిని నిలబెట్టాలని కోరుకుంటాడు. అటివారిని దేవుడు ఒక ఘనమైన పాత్రగా ఎత్తి చూపించాలని కోరుకుంటాడు. అటు వాళ్ళని దేవుడు లోకమంతటి కొరకు వాళ్ళని జ్యోతుల్లాగా ప్రకాశింపచేయాలని కోరుకుంటాడు. ఈరోజు నీకు నాకు ఆ వైరాగ్యం ఉంటే, మరి దేవుని మాట విన్నప్పుడు నువ్వు ఎందుకు వనకట్లేదు? దేవుని మాట వింటుంటే నువ్వు ఎందుకు వనకట్లేదు? దేవుని మాట వింటుంటే ఎందుకు నీ అంతరంగంలో భయం కలగట్లేదు? అందుకే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. చాలు. ఎవరి మీద నిలుచును? మళ్ళా చెప్పాలి, ఎవరి మీద నిలుస్తుంది? భయభక్తులు పుట్టించిన యెహోవా ఆత్మ అతని మీద నిలబడుతుంది. పాస్టర్ కూర్చో, సారీ, అతని మీద నిలబడుతుంది. ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరి మీద నిలబడుతుంది? చెప్పాలి. దేవుని ఆత్మ ఎవరి మీద నిలబడుతుంది? భయభక్తులు కలిగిన వాళ్ళ మీద నిలబడుతుంది. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళని అనుకుంటాడా, దేవుడు చిన్న బిడ్డలను అనుకుంటాడా? ఏం చదివాం మనం?
చిన్న బిడ్డలదే నా రాజ్యం. ఇప్పుడు చిన్న బిడ్డల్లాగా దేవుని మాటను వణికే భయం కావాలి. మేము ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు, ప్రతి సోమవారం ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు, ఆ కొండకి వెళ్ళేటప్పుడు గుండెలు బాదుకుంటూ నేను ఏడుస్తూ వెళ్తాను. ఎందుకంటే నా కొరకు ఒక వ్యక్తి ఎదురు చూస్తుంటాడు. నా కొరకు ఒక వ్యక్తి ఎదురు చూస్తుంటాడు. ఆ వ్యక్తిని నేను కలుసుకోబోతున్నాను. ఆ వ్యక్తి ఈరోజు నా జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి పాపాన్ని ఆయన దిద్దుతాడు, సరిదిద్దుతాడు, నన్ను మనిషిగా చేస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది, కొన్ని గంటలు 6 hours, 7 hours, 9 hours, 10 hours, 10 గంటలు, 12 గంటలు. ఒకప్పుడైతే ఒక రాత్రంతా అక్కడే ఉండిపోయినప్పుడు ఎన్ని మాధుర్యమైనటువంటి హెచ్చరికలు నేను విన్నాను. నా తిరుగుబాటుతనాన్ని బట్టి, నా అవిధేయతను బట్టి, ఒకవేళ నేను బదులు దూషించినప్పుడు, ఒకవేళ ఎవరినైనా వ్యతిరేక్తంగా మాట్లాడినప్పుడు ఆయన ఎన్నిసార్లు నా కాళ్ళు చేతులు కట్టేసి నన్ను ఎర్రటి ఎండలో పడేసి కొట్టాడో నాకు మాత్రమే తెలుసు. ఎన్నిసార్లు దేవుడు నా కాళ్ళు చేతులు కట్టేసి నన్ను ఎర్రటి ఎండలో పడేసి నన్ను కొట్టాడో నాకు తెలుసు. మణిబాబు గారు దేవుడు కొడతాడంటే ఆయన కొడతాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ఇప్పుడు నా కుమారుడు అనే దగ్గర నీ పేరు పెట్టుకు చదువుతావా? మీ పేర్లు పెట్టుకో చదవండి. మణిబాబు, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకము, యేసు నిన్ను గద్దించినప్పుడు విసుకొకము, ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి, కుమార్తెను దండిస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నా ప్రేమ కలిగిన దేవుడు దండిస్తే బాగుంటుందా, నిన్ను ప్రేమించి బుజ్జగించి 4 మాటలు చెప్పి పంపిస్తే బాగుంటుందా? చెప్పాలి గట్టిగా. ఏది కావాలి నీకు? దండించే తండ్రి గొప్పోడు. ఆమేన్. ఎవరు గొప్పోడు? ఏ తండ్రి చేతులైతే కత్తెర ఉంటుందో, ఏ తోటమాలి చేతులైతే కత్తెర ఉంటుందో ఆ తోట సమృద్ధిగా ఎదుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకరోజు నేను థ్యాంక్ యూ జీసస్, ఒక ద్రాక్ష తోటలోకి వెళ్ళాను. పలమనేరు దగ్గర ఒక ద్రాక్ష తోట. దాదాపు నేను పలమనేరులో ఒక 5 రోజులు ఉన్నాను. 5 రోజులు ఉంటే రోజు నేను సాయంత్రం పూట ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళేవాడిని. ఎందుకు వెళ్ళేవాడిని అంటే, సాయంత్రం పూట అంటే ఉదయం అంతా వచ్చి ద్రాక్ష పళ్ళు కోసుకెళ్ళిపోతారు. సాయంత్రం పూట ఆ తోట అంతా ఖాళీగా ఉంటుంది. ఆ తోటలో అటు ఇటు తిరుగుదామని నేను ఆ తోటలోకి వెళ్ళి, ఈ చివరి దాదాపు ఒక 4-5 మైళ్ళు ఉంటుంది ఆ తోట. అంత పెద్దది, బెంగళూరు దగ్గర పలమనేరు. ఆ తోటలో నేను వెళ్తుంటే చాలా ద్రాక్ష పళ్ళన్నీ నా తలను తాకుతూ వెళ్తుంటాయి. నడుచుకుంటూ చివరికి వెళ్ళిన తర్వాత ఆ పళ్ళన్నీ కోసేసిన తర్వాత ఆ వ్యక్తి ఒక కత్తిరిని పట్టుకొని ఆ తోటంతా ఎత్తుకుతుంటాడు. నాకు అర్థం కాలేదు. అతని దగ్గరికి వెళ్ళి అడిగాను, పళ్ళు కోసేశారు, అర్థమైందా, అన్నీగా ఒక ట్రేలో వేసేశారు, మరి తీసుకెళ్ళిపోతున్నారు, ఇప్పుడు కత్తిరి ఎందుకు నీకు? కత్తిరితో ఏం చేస్తావు నువ్వు అని అడిగితే అప్పుడే నాకు చెప్పాడు, నాతో పాటు రండి మణిబాబు గారు అన్నాడు. నన్ను తీసుకెళ్ళి, నేను ఎందుకంటే నా కళ్ళతో చూసిందే చెప్తాను, నన్ను తీసుకెళ్ళి కొన్ని తీగలు కంచెను దాటి బయట వచ్చేస్తుంటాయి. కొన్ని తీగలు ఏం చేస్తుంటాయి? కంచెను దాటి బయట వచ్చేసి, అంటే క్రమాన్ని మీరి దాటి వచ్చేస్తుంటాయి. కొన్ని తీగలు ఆ యొక్క కంచెను అలాగే ఎగబాక్కుని పైకి వెళ్లకుండా అవి నిటారుగా వెళ్ళిపోతుంటాయి చెట్టులాగా. కొన్ని తీగలు కిందకు అమాంతంగా కంచెలో నుంచి కిందకు, ఒక బిల్డింగ్ నుంచి కిందకు దూకేస్తాయో అటు దూకేస్తుంటాయి. కొన్ని తీగలు మాత్రం ఆ పందిరిని అల్లుకొనే పాకుతుంటాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు నేను దూకేసే తీగనా, లేకుంటే ఎగబాకే తీగనా, లేకుంటే కంచెను దాటి అవతలకి వెళ్ళే తీగనా? ఏదో ఒకటి ఉంటుంది నీలో. నువ్వు పేరుకు ద్రాక్ష వల్లే, ద్రాక్ష తీగవే, పేరుకు నేనైతే మంచి తీగని అని నేను అనుకున్నా. కానీ ఆ తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నాకు దేవుడు ఎలా మాట్లాడతాడంటే చాలా 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 వండర్ఫుల్గా ఉంటాయి ఆయన వర్డ్స్. అప్పుడప్పుడు నేను ఆ తీగలు చూస్తున్నాను, నువ్వు ఏ తీగ ఆలోచించి చూడు అన్నాడు. నేనేంటి ఈ సమయంలో ఏ తీగ అని ఆలోచించిందంటే, నీవు నా చిత్తములో ఉన్న తీగవా, నా చిత్తాన్ని దాటుకుని నీ స్వచిత్తం చేసే తీగవా, లేకుంటే నీ సొంత ప్రయత్నాల మీద ఆధారపడి పరిగెత్తే వ్యక్తివా, లేకుంటే నా మాట చొప్పున నా చిత్తం చొప్పున ప్రయాణించే వ్యక్తివా, ఆలోచించన్నాడు. ఆ మాటకు నేను ఆ సాయంత్రం పూట ప్రార్థనకు వచ్చిన నేను
కొన్ని గంటలు నేను పశ్చాత్తాపడేలాగా కూర్చున్నాను. నిజంగా ఎన్నిసార్లు దేవుని తీగనని చెప్పుకున్నాను, కానీ ఆ పందిరిలో నిలవలేని వ్యక్తిని బతికానేమో. ఎన్నోసార్లు నేను ఆ తీగను అనగా ఎగబాకిన తీగలాగా నేను జీవించానేమో. ఆ కంచెను దాటి అవతలకి వెళ్ళిన తీగలాగా నేనున్నానేమో. ఒకవేళ ఆ తీగను లేదా ఆ హద్దు మీరి ఆ కిందకి ఏ రీతిగా అయితే వేలాడడం ప్రారంభించిందో అటువంటి తీగనై నేను ఉన్నానేమో. ప్రభువా, నన్ను సరిచేయి. ఆ తోటమాలి ఏం చేశాడంటే ఆ కత్తిని తీసుకొచ్చి ఆ ఎగబాకిన తీగలను, అవతలకి వెళ్ళిన తీగను, కిందకి దిగజారే తీగలన్నిటినీ కచకచకచకని కత్తిరించేశాడు. ఆమేన్. కత్తిరించేశాడు. ఎట్లా కత్తిరించేశాడంటే 5 నిమిషాలకి ఇంకా నేను అనేటువంటి ఆ ద్రాక్ష తీగ కొద్దిసేపటికి బోడిపోయి వసిలిపోయింది. ఆమేన్. నాకు ముఖమంతా ఇంత అయిపోయింది. ఇప్పుడు దాకా దానికి ఉన్న తీగలే దానికి అందంగా, కొంతమంది జుట్టు చూడండి చాలా అందంగా ఉంటుంది, వాడికి చిప్పకట్టుకి చేపిస్తే ఎలా ఉంటాడు? వాడు ఎలా ఉంటాడు? చాలా చండాలంగా ఉంటుంది. ఇప్పుడు ఆ తీగ ఏం చేస్తుందంటే ఆ కత్తెరకు లోబడింది. ఆ కత్తిరికి లోబడి ఆ ఎక్స్ట్రా ఉన్న తీగలన్నీ దేవుడు కత్తిరించేశాడు. ఆమె చెప్తాం గట్టిగా. ఎప్పుడైనా నీ రహస్య ప్రార్థనలోకి వెళ్ళి, ఎప్పుడైనా నీ అంతరంగపు గదిలోకి వెళ్ళి, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఏకాంతంగా వెళ్ళి, ప్రభువా నీ కత్తెర నా మీద ఉంచని ఎప్పుడైనా నువ్వు అడిగావా? దేవా నీ కత్తెర నా మీద ఉంచు. నీ కత్తెర చేత ఎప్పుడైతే నీవు నన్ను కత్తిరించడం ప్రారంభిస్తావో నా జీవితానికి క్షేమం కలుగుతుందని ఎప్పుడైనా నువ్వు దేవునికి అప్పగించుకున్నావా? జార్జ్ వర్వర్ అని గొప్ప దైవజనుడు. ఆ జార్జ్ వర్వర్ అనే గొప్ప దైవజనుడు ఒక రోజున ఒక పోస్ట్ మార్టం రూమ్లోకి వెళ్ళి శవాల్ని ఎగ్జామ్ చేయడం చూచాడు. ఎగ్జామ్ చేసినప్పుడు ఆ శవాలు ఇలాగ పడిపోయి నిర్జీవంగా అవన్నీ పోస్ట్ మార్టం చేసి అన్ని వాళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మళ్ళీ కుట్లేసి పంపిస్తారు. జార్జ్ వర్వర్ ఇంటికి వచ్చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట, జార్జ్ వర్వర్ ఎప్పుడైనా నువ్వు నన్ను ఎగ్జామ్ చేయని అడిగావా అని అడిగాడట. ప్రభు నేను బతికే ఉన్నాను కదా అన్నాడట. ఏమన్నాడు ఈయన? నేను బతికే ఉన్నాను కదా, నన్నేంటి నువ్వు ఎగ్జామ్ చేయడం అంటే, అప్పుడు ప్రభు అన్నాడట, ప్రతిరోజు నువ్వు చనిపోయిన స్థితిలోకి వస్తేనే, నిన్ను ఎగ్జామ్ చేయబడితేనే నువ్వు జీవపు స్థితిలోకి వస్తావని చెప్పాడట. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు ఎప్పుడైతే చనిపోయిన క్రీస్తులో చనిపోయాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు అని చెప్పేంత వరకు దేవుని యొక్క ఎగ్జామైన్ అనేది మన జీవితంలో పనిచేస్తుందట. ఇప్పుడు కత్తిరి నీలోకి రావాలి, దేవుని యొక్క పరీక్ష నీలోకి రావాలి, దేవుని చిత్తం నీలో పనిచేయాలి, దేవుని స్వారూప్యత నీలో పనిచేయాలి అని అంటే నువ్వు చిన్న బిడ్డలాగా మారిపోవాలి. ఇక చిన్న బిడ్డను చూడండి. ఆ చిన్న బిడ్డను చూడండి, వాడు ఎందుకు చిన్న బిడ్డలు ఆడుకుంటుంటారు. సాయంత్రం పూట చూడండి మీరు ఎప్పుడన్నా పిల్లలందరూ ఆ పక్కింటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు అందరూ ఆడుకుంటుంటే ఆ ఎదురింటోడు ఒక్క దెబ్బ కొడతాడు. ఎవడిని? ఆ పిల్లోడిని కొట్టగానే వాడు అమాంతంగా బోర్లు పడిపోగానే వాళ్ళ ఇంటోళ్ళు, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ మేనత్త అందరూ వచ్చి ఈ పిల్లోడి మీద రచ్చుకొస్తారు. ఈ పిల్లోడు వాళ్ళ అమ్మోళ్ళు ఏమైనా గమనుంటారా? సుప్రియ లాంటి వాళ్ళు వచ్చి వెంటనే వాళ్ళకి 20 మందిని తీసుకొచ్చి పెద్ద తగాద వేసుకొని ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం అన్నీ చేస్తారు. సాయంత్రం ఆరైపోతానే ఆ ఇంట్లో పిల్లోడు ఈ ఇంట్లో పిల్లోడు మళ్ళీ ఈదులో చేతులు వేసుకొని పోతుంటారు, కొట్టడం చప్పట్లు గట్టిగా. మళ్ళీ సాయంత్రం అవగానే ఇద్దరు పిల్లలు చేతులు వేసుకొని భుజాన్ని చేతులు వేసుకొని వెళ్తుంటుంటే ఈ కొట్టుకున్న ఈ అమ్మలక్కలందరూ సిగ్గుపోయి ముఖాలు చిన్నేసుకొని ఇళ్ళల్లోకి వెళ్ళి కొట్టుకుంటారు. చిన్న బిడ్డలు ఎట్టట్టుంటారు? ఎలా ఉంటారు? వాళ్ళు ఎప్పుడు కోప్పడరు, వాళ్ళు సరిదిద్దుకుంటారు, దేవుని కత్తిరికి లోబడతారు, దేవుని చిత్తానికి లోబడతారు, దేవుని స్వారూప్యతకు లోబడతారు. నేను అడిగాను అతన్ని, అయ్యా ఇంతగా కత్తిరించేశావు, నీ ఆలోచన ఏంటనంటే ఆయన అన్నాడు, అయ్యా ఈరోజు ఈ చెట్టులో నేను కేవలము 1 కేజీ ద్రాక్ష మాత్రమే చూడగలిగాను, ఇవి కత్తిరించిన తరువాత నేను 10 కేజీల ద్రాక్షలను చూడగలను అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. 10 కేజీల ద్రాక్ష చూడగలను. ఎందుకంటే నేను కత్తిరించిన ప్రతి చోట అంకురాలు తిరిగి రావడం ప్రారంభిస్తాయి, చిగుర్లు పుట్టడం ప్రారంభిస్తాయి, రెమ్మలు వెదజల్లడం ప్రారంభిస్తాయి. దాని ద్వారా ఫలాలు వెంబడి ఫలాలు వస్తాయి. సేవకుడైనా నన్నైనా నిన్నైనా, సంఘమైనా సేవకుడినైనా దేవుడు కత్తిరించాలి. సంఘమా నువ్వు కత్తిరించబడకపోతే నువ్వు ఫలింపులేకి రాలేవు. సేవకుడా నువ్వు కత్తిరించబడకపోతే నువ్వు ఫలాభివృద్ధి చెందలేవు. నువ్వు ఫలాభివృద్ధి చెందాలి అంటే ఆ వాక్యం రాయబడింది, ఆయన బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి నిజంగా మనము అప్పగించుకున్నామా? నా ఈ ప్రశ్న మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా నేను దేవునికి అప్పగించుకున్నానా? నా చిత్తాన్ని అప్పగించుకోగలిగాను, నా స్వచిత్తాన్ని నేను సంపూర్తిగా నేను సిలువ దగ్గర పాతి పెట్టగలిగాను. నీ స్వచిత్తం నువ్వు పాతి పెట్టగలిగితే నువ్వు సంఘం గురించి ఆలోచిస్తావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను మరలా చెప్తున్నాను, నేను ఎప్పుడు కాళాస్త్రి ఇదే మాట చెప్తాను. నువ్వు ఎప్పుడైతే సంఘంలో ఉన్న నీ సాటి సహోదరుడు గురించి నువ్వు ఆలోచించడం ఆపేస్తావో, దేవుడు నీ గురించి ఆలోచించడం ఆపేస్తాడు. అర్థమవుతుంది రాజు? మన పక్కనటువంటి సహోదరుడు గురించి మనం ఎప్పుడైతే ఆలోచించడం అంటే అతని ఆత్మీయ క్షేమం గురించి మనం ఎప్పుడైతే ఆలోచించడం, ప్రార్థించడం ఆపేస్తామో, దేవుడు మన అభివృద్ధిని, మన యొక్క ఆలోచన ఆపేస్తాడు. ఎందుకు ఆపేస్తాడంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే నీతో ఉన్న సహోదరుడు నీ వంటి వాడని నువ్వు మొదట ఎంచాలి. ఆమేన్. వాడు బలహీనుని ఎప్పుడైతే నువ్వు బలవంతుడు కనుక ఆ బలహీనుని ఎప్పుడైతే నువ్వు ప్రేమించి లోపలికి తీసుకొస్తావో, అప్పుడు దేవుడు నీ ద్వారా సంతోషం కలుగుతుంది. మన సంఘంలో ఎవరైనా బలహీనులు ఉంటే, ఒకవేళ నువ్వు బలవంతుడు అయితే, ఆ బలహీనుడు ప్రేమించలేనంత వ్యక్తిగా నువ్వు మిగిలిపోతే నిజంగా నువ్వు బలహీనుడివే. నేను బలహీనుణ్ణి. అందుకే దేవుని వాక్య సూటిగా మనతో చెప్తుంది. నాతో పాటు చదవండి, దయచేసి నాతో పాటు చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది, కాగా ఈ మాట నోటి, మీరు విధేయులైన పిల్లలై, మీరు ఒబీడియన్స్ అయిన దేవుని పిల్లలై. మళ్ళా చెప్తున్నా, విధేయులైన పిల్లలు. మొదట ప్రియమైన పిల్లలు, రెండవది విధేయులైన పిల్లలు. విధేయులైన పిల్లలు ఎలా ఉంటారంటే, బీ ఒబీడియన్స్ టు ద ఆల్వేస్ టు ద బిఫోర్ ద లార్డ్. దేవుని ముందు వాళ్ళు విధేయత కలిగిన పిల్లలు అయి ఉంటారు. విధేయత కలిగిన పిల్లలు ఎలా ఉంటారంటే, ఉదయం పూట 9 hours చూడండి, అంటే 9 గంటలు చూడొచ్చు, స్కూల్కి పోయి యూనిఫామ్ వేసుకొని పోతారే ఫస్ట్ అవర్లో, అప్పుడు పిల్లలు సూపర్గా ఉంటారు. ఆమేన్. సాయంత్రం వచ్చే పిల్లలు చూడండి ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, చింపిరి జుట్టు వేసుకొని, అర్థమైందా, యూనిఫామ్ అంతా మరకలు చేసుకొని, అర్థమైందా, మసిగొట్టుపోయి వాళ్ళ ఇంటికి వస్తారు. ఉదయం పోయిన పిల్లోడు విధేయత కలిగినవాడా, సాయంత్రం వచ్చిన పిల్లోడు విధేయత కలిగినవాడా? మరి నిన్నేమనాలి? మందిరానికి వచ్చినప్పుడేమో ఒక విధేయత చూపిస్తావు, మందిరం దాటితే ఏమో అవిధేయత చూపిస్తావు. మందిరంలోకి వస్తే ఏమో భక్తిపరుడుగా ఉంటావు, మందిరం దాటిపోతే ఏమో భక్తిహీనుడుగా ఉంటావు. మందిరంలోకి వస్తే ఏమో పరిశుద్ధుడుగా ఉంటావు, మందిరం దాటిపోతే ఏమో దైవక్రమమైన వ్యక్తిగా ఉంటావు. మరి నిన్నేమనాలి? అంటే దేవుని కత్తిరింపు నీ జీవితంలో పడడానికి ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క కత్తిరింపు నీ జీవితంలో లేకపోతే నువ్వు సరిదిద్దపడవు బిడ్డ, నువ్వు సరిదిద్దపడవు. నేనైనా సరిదిద్దపడను. నేను సరిదిద్దపడడానికి ఎందుకు నాకంటే యోగ్యులైన సహోదరుల్ని నా ముందుంచుకుంటానంటే, అప్పుడప్పుడు దేవుడు నాకు పాఠం చెప్తుంటాడు వాళ్ళ ద్వారా. దేవుడు నాకు వాళ్ళ ద్వారా పాఠం చెప్తాడు. ఎందుకు మహిని, తర్వాత ఎందుకు నేను పాస్టర్ గారిని, ఎందుకు నేను కొంతమందిని నాతో పాటు ఉంచుకుంటానంటే, నాకు బాడీ గార్డ్స్ కాదు వీళ్ళు, వాళ్ళకి నేను బాడీ గార్డ్స్ని. కొంతమంది పిచ్చోళ్ళు అనుకుంటారు, ఏదంటే మణిబాబు గారు మేము బాడీ గార్డ్ అని. ఓరు పిచ్చోడని, నువ్వు నాకు బాడీ గార్డ్, నేనే నీకు బాడీ గార్డ్ని, నేను నీకు బాడీ గార్డ్ని. ఎందుకంటే నీ ద్వారా దేవుడు నాతో ఏదో ఒకటి హెచ్చరిక చేస్తాడు. నీ ప్రార్థన నాకు కొంచెం అనుకరించబడుతుంది, నీ వాక్యధ్యానం నాకు అనుకరించబడుతుంది, నీ దైవక్రమం నాకు అనుకరించబడుతుంది, నీలో ఉన్న మాదిరి నాకు అనుకరించబడుతుంది, నీలో ఉన్న తగ్గింపు ద్వారా దేవుడు నాకు బుద్ధి చెప్తాడు. ఆమేన్. ఇవేవి నీలో కనబడలేదు అనుకోండి, నువ్వు విధేయులని పిల్లలు అవుతావు అన్నయ్య? అవలేం. విధేయులని పిల్లలు కాలేం. నువ్వు విధేయుడైన పిల్లలు అవ్వాలంటే నీతో ఉన్న సహోదరుల ద్వారానే దేవుడు ఎప్పుడు నీకు పాఠం చెప్తుంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు ఎప్పుడు నీతో పాఠం చెప్తుంటాడు. నిన్న పరిచర్య ఎంత అయిపోయింది, 3:30 అయిందన్న, ప్రార్థన అయ్యే లోపల 3:30 అయింది. కొంచెం అన్నం తిన్నాం, అలా కూర్చొని మాట్లాడుతుంటే నాకు దేవుడు ఒక సహోదరుని తీసుకొచ్చి నాతో మాట్లాడుతున్నాడు. నాకంటే యోగ్యుడైన ఒక సహోదరుని పిలుచుకొచ్చి నా ముందెళ్ళి పెట్టి నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతుంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఉదయాన 2 గంటల సేపు ప్రార్థన చేస్తా, మధ్యాహ్నం 2 గంటల సేపు ప్రార్థన చేస్తా, రాత్రి 2 గంటల సేపు ప్రార్థన చేస్తా, మధ్యరాత్రిలో 1 గంట సేపు, మొత్తం నేను 7 గంటల సేపు మానకుండా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆ భయాన్ని కలిగి ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు మణిబాబు గారు అన్నాడు. మీరు నమ్మండి, ఆ తిన్న అన్నము, అప్పుడు దాకా నేను వాక్యం చెప్పొచ్చు కూర్చున్న నేను, నా కుడి చెంప ఎడం చెంప ఎవరో చెల్లని కొట్టినంతగా నేను ఫీల్ అయిపోయాను. బుద్ధి లేనోడా, నువ్వు చేస్తుంది పెద్ద పరిచర్య అనుకున్నావు, చూడు
7 గంటల సేపు ప్రార్థన చేస్తున్నాడు ఈ మనుషుడు. లుక్ అట్ హిమ్, బట్ గాడ్ హ్యాస్ టీచ్ టు హిమ్. అతని ద్వారా నేను దేవునితో మాట్లాడుతున్నాడు. పూర్వమందు దేవుడు పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టి. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక 7 గంటల సేపు ప్రార్థన అని చెప్పగానే నాకు నిజంగా చెమటలు పట్టిపోయాయి, సిగ్గుపడిపోయాను. ఐ డిడ్ నాట్ లుక్ టు హిమ్. నేను అతని ముఖంలో ముఖం పెట్టి చూడలేకపోయాను. నా హృదయం అంతా పశ్చాత్తాపం కలిగింది. నా అంతరంగ పురుషుడు నా బాహ్య పురుషుడిని హెచ్చరించడం ప్రారంభించాడు. మరలా చెప్తున్నాను, నా అంతరంగ పురుషుడు నా బాహ్య పురుషుడితో మాట్లాడడం ప్రారంభించాడు. నా బుద్ధిహీనతను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. బిడా, నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అంతగా విధేయులైన పిల్లల్లాగా నువ్వు లోబడగలుగుతున్నావా? నిన్ను ఒక మాట అంటే కోపం, ఒక మాట నీకు వాక్యం చెప్తే కోపం, ఒకవేళ నీకేదన్నా హెచ్చరించి దేవుడు నిన్ను బోధిస్తే ఆ బోధ నాదే అని నువ్వు కసురుకుంటావు, విసురుకుంటావు. కానీ నిన్న నాతో అంత సూటిగా దేవుడు మాట్లాడినప్పుడు నేనేమనుకోవాలి? నువ్వు నాకు చెప్పాను తోడువే, నువ్వు నాకు చెప్తావా నువ్వు అని నేను అనాలి. కన్నా దేవుడిని అనుకుంటాను, గాడ్ హ్యాస్ స్పోక్ టు మీ. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని నేను నమ్మాను. ద గాడ్ హ్యాస్ స్పోక్ టు మీ. దేవుడు నాతో మాట్లాడాడు. మనిషి నాతో మాట్లాడలేదు, దేవుడే నాతో మాట్లాడాడు. బిడా, ఈ ఉదయకాల సమయంలో ఆ వాక్యం మరలాన్ని మనం చదవాలి కోరుకుంటున్నాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. అంటే పూర్వం అజ్ఞాన దశ ఒకటి ఉంది. జ్ఞాన దశ, అజ్ఞాన దశ, కౌమార దశ, యవన దశ, వృద్ధాప దశ. ఆమేన్. ఎన్ని దశలు ఉన్నాయి? 5 దశలు. ఈ 5 దశలు నేను చూడలేదనేవాడు ఎవడున్నాడు ఇక్కడ? ఏమండి ఉన్నాడు ఎవడన్నా? ఇప్పుడు రాజు యవన దశలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏ దశను దాటుకొని వచ్చాడు? అయ్యారు బాల్య దశను దాటుకొని డ్రాయర్లు వేసుకొని, నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఇంత డ్రాయర్లు వేసుకొని తిరుగుతుండేవాడు. ఇప్పుడు వాడు పెద్ద మగోడు అయినట్టు ఫీల్ అయిపోతాడు. నాకు వాడు బాల్య దశను గుర్తు తెచ్చుకుంటే వాడు యవన దశ నాకు గుర్తు రాదు. నా జీవితంలో అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆ మునుపటి ప్రవర్తన ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో కొట్టివేయబడుతుందో అప్పుడు నువ్వు విధేయులైన పిల్లలై ఉంటాం. ఆమె చెప్దాం గట్టిగా. అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆ బాహ్య ప్రవర్తన అంతా కూడా సరిదిద్దబడాలంట. తర్వాత చదువు బిడ్డ. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలయందు. ఎంత గొప్ప మాట! సమస్త ప్రవర్తనలో ఇప్పుడు నేను ఎలా ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి. మొదట నేనేమో దేవుని పిల్లలై ఉండాలి, దేవుని పోలు నడుచుకోవాలి. 2 విధేయులైన పిల్లలై ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? విధేయులైన పిల్లలు. సేవకుడికి సంఘము ఎలా ఉండాలంటే విధేయులైన పిల్లలై ఉండాలి. సేవకుని మాట నువ్వు వినలేదనుకో, నువ్వు దేవుని మాట కూడా వినవు. దేవుడు తాను భూలోకంలో సంచరించలేకనే దేవుడు సేవకుని సంఘం కొరకు పెట్టాడు. ఇది చాలామందికి అర్థం కాదు. చాలామంది తెలియని విషయం ఏంటంటే సేవకుడు అంటే సేవకుడు అనుకుంటావు. సేవకుడు అంటే ఏందో నువ్వు అనుకుంటావు. నువ్వు సేవకుడు అంటే ఎవరో నేను చెప్పనా? సేవకుడు అంటే మొదట దేవుని వార్తను భూలోకానికి తీసుకొచ్చే రాయిబారి. 2 సేవకుడు అంటే ఎవరు తెలిసిన? దేవుని యొక్క మాటను ప్రజలకు అందించడానికి తను దేవుని చిత్తానికి అప్పగించుకున్న వ్యక్తి. సేవకుడు అంటే ఎవరో తెలిసిన? దేవుని యొక్క స్వరాన్ని విని తిరిగి మళ్ళా ప్రజలకు చెప్పేవాడు. సేవకుడు అంటే ఎవరో తెలిసిన? దేవుని యొక్క రూపాన్ని లేదా దేవుని యొక్క మాదిరిని భూలోకంలో కనపరిచేవాడు. 4 సేవకుడు అంటే ఎవరో చెప్పన? దేవుని కొరకు తాను సంపూర్తిగా బలిపీఠం ఎదుట అప్పగించుకున్నవాడు. సేవకుడు అంటే ఎవరో తెలిసిన? యేసుక్రీస్తు ప్రభు ఏ రీతికైతే సిలువకు మేకుల చేత కొట్టివేయబడ్డాడో ఆ రీతిగా దూషించే వారికి బదులు దూషించక, బెదిరించే వాళ్ళకి బెదిరించక, అలాగనే బదులు మాట్లాడక తాను సిలువకు అప్పగించుకునేవాడు. సేవకుడు అంటే ఎవరో తెలిసిన? నువ్వు ఇచ్చే 10 రూపాయలు 5 రూపాయలు తీసుకునేవాడు సేవకుడు కాదు. నువ్వు మిగిలిన అన్నమే పెడుతున్నావు సేవకుడికి. నువ్వు మిగిలిపోయిందే పెడుతున్నావు సేవకుడికి. కానీ సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ కొరకు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? ప్రభువా, ఈ ఇంట్లో ఉన్న బాధను, కష్టాన్ని, కన్నీళ్లను, వేదనంతా తొలగించి వీరికి ఆశీర్వాదం దయచేయి, వీరిలో ఉన్న శాపానంతా కొట్టివేసేయి అన్నప్పుడు నువ్వు ఇస్తావు చూసావు 100 రూపాయలు. ఆ 100 రూపాయల్లో నీ కుటుంబంలో ఉన్న శాపమంతా ఆ 100 రూపాయల ద్వారా సేవకుడు తీసుకొని నీ ఇంట్లోంచి వెళ్ళిపోయి నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు సేవకుడు. కొట్టు చప్పట్లు. నువ్వేమో నీ 100 రూపాయల గురించి ఆలోచిస్తున్నావు,
కానీ నీ శాపాన్నంతా ఒక్కసారిగా నీ కుటుంబంలో నుంచి బయటకు తీసుకెళ్ళగలిగేవాడు. నీ కొరకు నువ్వు ఎన్ని మాట్లాడినా నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు తనతో పాటు ఉండాలని కోరుకునేవాడు. నా పక్కన మీరు ఉండాలని నేను కోరుకున్నా, మీరు నా పక్కన నిలబడి నా అంతటోళ్ళు మీరు అవ్వాలని కోరుకుంటున్నా. ఇది తండ్రి స్థానము, సేవకుని స్థానం. నీ సేవకుడి గురించి నీ తక్కువ నూనెత బాగుంటే అది మీరు ఎప్పుడు ఆలోచనలు తీసేసేయండి. మన సంఘంలో లేదు, అది ఎవరిలైనా పొరగడిందో వాడు దురాత్మ చేత ప్రేరేపించబడ్డాని అర్థం. నీ జీవితంలో ఈ దేవుని భయాన్ని కలిగి ఉండాలి. నువ్వు విధేయులైన పిల్లలు అయినప్పుడు, నువ్వు క్రీస్తును మాదిరిగా తీసుకున్నప్పుడు, నువ్వు నిజంగా నీ సేవకుడు నువ్వు ప్రేమిస్తావు, నీ సేవకుడి మాటకు లోబడతావు, నీ సేవకుడి మాటకు ఒక్క మాట ఎదురు చెప్పవు. చాలామంది ఎందుకు మణిబాబు గారి మీటింగ్ సేవకులు ఎక్కువ వస్తారంటే, ఇక్కడ కాదులే, కందుకూరులో ఆ పక్కంతా ఒక పేరుంది. ఏంటంటే మణిబాబు గారి మీటింగ్ కానీ వెళ్తే సేవకులు, ఆయన సేవకుల్ని కుర్చీ వేసి ఒక రాజసింహాసనం మీద కూర్చొని పెడతాడు. కారణం ఏంటంటే సేవకులు ఒక్క మాట అనడు. కారణం ఎందుకన్నాడంటే సేవకుని యొక్క స్థానము దేవుడు తనకు బయలుపరిచాడు. దేవుడు తనకు బయలుపరిచాడు. మొన్న 300 మంది సేవకులు వచ్చారు. సరిగ్గా మొన్న రాత్రి జరిగిన మీటింగ్లో 300 మంది సేవకులు వచ్చారు. వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా దేవుడు నిన్ను చల్లగా చూడాలి. వచ్చిన విశ్వాసులందరికీ భయంతో పాటు సేవకుని స్థానాన్ని నువ్వు గుర్తు చేస్తావు. దేవుడు నీకు ఇచ్చిన వరం అయ్యా అది. అవును బిడ్డ, నీ సేవకుడు నీ పట్ల బాధ్యత కలిగినవాడు. నీ సేవకుడు నీ కొరకు కన్నీరు కార్చేవాడు. నీ సేవకుడు నీ కొరకు విజ్ఞాపన చేసేవాడు. నీ సేవకుడు నీ భారానంతా మోసేవాడు. సేవకుడు నీ శ్రమానుభవం ఎరిగి నిన్న శ్రమలోంచి తప్పించడానికి నీ కొరకు చేతులు ఎత్తి ప్రార్థించేవాడు. సేవకుడు నీ కొరకు కన్నీరు కార్చి రాత్రింబగలు గుండెలు బాదుకునేవాడు. సేవకుడు నీ కొరకు రాత్రింబగలు దేవునికి నీ గురించి తెలియచేసేవాడు. సేవకుడు నీ గురించి దేవుని కొరకై దేవుని యొద్ద నుంచి వచ్చిన మాటను నీకు అందించడానికి ఉండేటువంటి గొప్ప పరికరం. ఈ ఉదయకాల సమయంలో నువ్వు గ్రహించాల్సింది, విధేయులైన పిల్లలై ఉండాలి. మూడో చూద్దాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, యేసు ప్రత్యక్షమైనప్పుడు యేసు ఉన్నట్లుగానే యేసును చూతుము గనుక యేసును పోలియుందుమని ఎరుగుదుము. ఆమేన్. ఇప్పుడు దేవుని పిల్లలు యేసయ్యను పోలి ఉంటారు. చివరికి మూడోది ఏంటండి, దేవుని పిల్లలు ఎలా ఉంటారు? యేసయ్యను పోలి ఉంటారు. యేసయ్యను పోలి ఉంటారు దేవుని పిల్లలు. ఇప్పుడు యేసయ్యను చూస్తే నేను చూసినట్టు ఎవరైనా అనుకోగలుగుతున్నారా? మళ్ళా చెప్తున్నా, యేసయ్యను చూసి నిన్ను చూస్తే సాక్షాత్ నీలో యేసయ్య ఉన్నాడని ఎవరన్నా చెప్పగలుగుతున్నారా? స్వపరీక్ష చాలా ఇంపార్టెంట్. మరలా చెప్తున్నాను, మీరు దేవుని పోలి పిల్లలై ఉండాలని దేవుని మొదటి వచనం చూద్దామా? 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని అంటే అందరి పేర్లు చదువుకుందామా? దేవుని పిల్లలంటే మనందరి పేర్లు. దేవుని పిల్లలమని మణిబాబు పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు. ఏలయనగా అది యేసును ఎరగలేదు. నువ్వు నిజంగా దేవుని పిల్లలవైతే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు కుమార్తెవైతే లోకము నీకు అర్థం కాదు. నువ్వు లోకము లేక వెళ్ళవు, లోకస్తులాగా జీవించవు, లోకస్తుల యొక్క పద్ధతులు నీ జీవితంలో ఉండవు. అలా ఉండనప్పుడు వాళ్ళు నిన్ను చూసి మెచ్చుకుంటారు. నిన్ను చూస్తే ఎవరు కనపడాలి? మనలో ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప దైవజనులు. ఆయన ఒక రోజున ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళి చాలా దూరం ప్రయాసపడి వచ్చి రిక్షా దిగాడు. ఇంటి ముందు రిక్షా దిగగానే ఆ ఇంట్లో నుంచి, గోవిందపురం ఇంట్లో నుంచి ఒక శవం పోతా ఉంది. ఒక శవం ఎత్తుకొని తప్పెట్ల తాళాలు వేసుకొని వాయించుకుంటూ వెళ్తున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చి తన గదిలోకి వచ్చి బోరని విలపించి ఏడుస్తున్నాడట. ఏడుస్తూ ఉంటే వాళ్ళ భార్య వచ్చి ఆ తల్లిగారు అడిగారట, ఎందుకయ్యా ఏడుతున్నావు? ఏంటి, ప్రయాణం ఏమన్నా సరిగా లేదా? లేకుంటే వెళ్ళిన చోట నీకేమైనా ఇబ్బంది అయిందా? ఒకవేళ రాత్రి ఏమైనా సువార్త సరిగా జరగలేదా? ఏంటేనంటే, ఏమి లేదు పిచ్చిదానా, మన ఇంటి మూడో ఇంటి పక్కన ఉన్నటువంటి వాడికి సువార్త చెప్పలేని బలహీనుడుగా నేనున్నాను.
ఎవరెవరికో వెళ్ళి సువార్త చెప్పాను. నేను ప్రేమదారలో విశ్వవాణిలో సువార్త చెప్పి ఈ యొక్క ప్రపంచమంతా సువార్త చెప్పగలిగాను, కానీ నా ఇంటి పక్కనున్న వాడికి నేను క్రీస్తుకు మాదిరిగా కనపరుచుకోలేని దేవుని పిల్లోడుగా జీవించలేకపోయాను. ఆ మాట ఏడుస్తుంటే ఆ మనదట, నిజమేనయ్యా, ఆ మూడో ఇంటోడికి ఎప్పుడు కూడా మనం సువార్త చెప్పలేకపోయాం. స్వపరీక్ష చాలా ప్రాముఖ్యమైంది బిడ్డ. ఇప్పుడు నీలో యేసును చూడలేకపోతే, క్రీస్తు నీలో మాదిరి లేకపోతే, లోకము యేసుక్రీస్తు ప్రభువుకు తెలియదు, లోకం ఆయన చూడలేదు, కానీ నీలో లోకము చూస్తున్నారు ప్రజలంటే నువ్వు దేవుని కుమారుడు కాదని అర్థము, దేవుని కుమార్తెవు కాదని అర్థము. లోకం నిన్ను చూస్తున్నదంటే, లోకం నీలో చూస్తున్నారనంటే ఇంకా నువ్వు క్రీస్తు స్వరూపం నీలో కనబడలేదని అర్థం. క్రీస్తు స్వరూపం నీలో ఎప్పుడో కనబడుతుందంటే ఆ వాక్యం చివరో రాయబడింది, మనం ఇంకా ఏమవుతుందో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని పోలి ఉంటాము. ఆమె చెప్దాం గట్టిగా. మనలో ఎవరు పోలిక కనపడాలి? సుప్రియాని చూస్తే వాళ్ళ అమ్మ కనపడుతుంది, వాళ్ళ అమ్మని చూస్తే సుప్రియ కనపడుతుంది, కానీ యేసయ్యని చూస్తే నువ్వు కనపడాలి, నిన్ను చూస్తే యేసయ్య కనపడాలి. నీలో యేసయ్య పోలికలు కనపడలేదంటే నిన్నేమనాలి? గుండెలు బాదుకోవాలి కదూ. నాలో యేసయ్య పోలికలు కనపడలేదు అని అంటే నేను ఇంకా క్రీస్తు స్వారూప్యత లేక రాలేదు అని అంటే ఆయన కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడినేనా? నిజంగా నేను దేవుని సేవకుడినేనా, దేవుని యొక్క బిడ్డనేనా, లేకుంటే దేవుని కొరకే అనుకరించబడిన వ్యక్తినేనా భూలోకంలో? ఆయన ప్రత్యక్షమైనట్లు, ఆయన ఉన్నట్లుగా ఆయన్ని పోలి ఉందమని వ్రాయబడింది. యేసయ్య పోలికలు నీలో కనబడాలి బిడ్డ. నేను ముగింపులోకి వస్తున్నా. నీలో యేసయ్య పోలికలు కనపడాలి, మాదిరిలో యేసయ్య పోలిక కనపడాలి, మాటల్లో యేసయ్య పోలికలు కనపడాలి. యేసయ్య తాను సంపూర్తిగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు, దేవుని యొక్క స్వారూప్యతకు అప్పగించుకున్నాడు, అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క కత్తెరకు తాను అప్పగించుకున్నాడు. ఎంతగా అప్పగించుకున్నాడంటే ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆ సిలువ దగ్గరికి వెళ్ళక మునుపు ఆ గిన్నెను అందించినప్పుడు తను అన్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నీ చిత్తమైతే, ఇఫ్ యు ఆర్ ద విల్లింగ్, ప్లీజ్ అండ్ రిబ్యూక్ ఫ్రమ్ దిస్ వెసల్. అంతేనా? ఫార్ అవే ఫ్రమ్ ఇట్, ఇది నా నుండి దూరపరచు అన్నాడు. తండ్రి ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. వెంటనే ఆ చేదైనదంతా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో త్రాగారు. సిలువ మరణంలో మనకు కనపడింది. అంటే దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి కత్తెరకు లేదా తండ్రి దిద్దుబాటుకు తాను అప్పగించుకొని ఇప్పుడు యేసు ప్రభువును పోలాడు. ఈ ప్రపంచంలో ఏ సేవకుడు కానీ, ఈవెన్ నేను కానీ, ఎవ్వరు కానీ చెప్పలేనంత ధైర్యం కలిగిన మాట ఒకే ఒక వ్యక్తి చెప్పగలిగాడు. ఆ వ్యక్తిని చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. అందరి కలిపి చదువుకుంది. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం. ఈ వ్యక్తికి ముందు పెట్టిన పేరేంటి? దూషకుడు, హానికరుడు, హింసకుడు, సంఘాన్ని చెరిపినవాడు, సంఘంలో ఉన్న వాళ్ళని చంపినవాడు. సాక్షాత్తు స్టెఫను చంపేటప్పుడు అక్కడ స్టెఫను యొక్క రక్తపు పాదాల వస్త్రాల దగ్గర తాను నిలబడి సాక్షిగా ఉన్నాడు. ఇంతటి వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం చెప్పగలమా మన ఇంట్లో వాళ్ళతో? నేను యేసయ్యను పోలి నడుచుకుంటున్నాను అమ్మాయి, నువ్వు నన్ను పోలి నడుచుకో. అయ్యా నేను యేసును పోలి నడుచుకుంటున్నాను, నువ్వు నన్ను పోలి నడుచుకో. పిల్లలతో తల్లిదండ్రులు వెళ్ళి, అమ్మ నేను యేసును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని నువ్వు ఇంకా మాదిరి చెప్పలేకపోతున్నావంటే దేవుని కోపం ఎక్కడో నీ మీద రగులుతుంది. అందుకే యేసు అది చూచి కోప్పడును, చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానియండి, ఇటువంటి వారిదే చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం. ఇది చిన్న బిడ్డలాగా నువ్వు మారకపోతే, నువ్వు విధేయులైన పిల్లల్లాగా మారకపోతే, నువ్వు దేవుని యొక్క పోలిక చొప్పున మారకపోతే, నువ్వు తండ్రి చిత్తాన్ని చొప్పున సంపూర్తిగా విధేయత చూపించిన పిల్లడుగా మారకపోతే, ఇంకా నువ్వు దేవుని పోలికగా నువ్వు చేయకపోతే నీ జీవితంలో దేవుని సంతోషం ఉండదు. దేవుని సంతోషం ఉండదు. నేను మరలా చెప్తున్నాను, ఆ వాక్యం చివరిలో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను.
మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట నువ్వు ధైర్యంగా అద్దం ముందు రాసి పెట్టుకోగలవా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. కుమారుడా, నా కుమార్తె, మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం మన పిల్లలకు మాదిరి అయి ఉండాలి. మన సంఘానికి మాదిరి అయి ఉండాలి. మన గ్రామానికి మనం మాదిరి అయి ఉండాలి. నేను ఒక రోజున ఒక దైవజనుడి యొక్క భూస్థాపన కార్యక్రమంకి వెళ్ళాను. ఆయనకు 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. నా వైపు చూడండి. ఆయనకు ముక్కు లేదు, కళ్ళు లేవు. ఒక కాలు పూర్తిగా యాంప్యూట్ చేశారు. యాంప్యూట్ అంటే పూర్తిగా తీసేశారు. బ్లేడ్ తీసుకొని కట్ చేసి రంపంతో కాలు తీసి అవతల పడేశారు. ఆ పాస్టర్ గారికి ఒక కాలే ఉంది. ఆ ఒక కాలు నేను నొక్కుతూ పరిచర్య చేస్తున్నాను. ఆ ఒక కాలు నేను నొక్కుతూ పరిచర్య చేస్తున్నాను. ఆ కాలు నొక్కుతుంటే ఆయన ఎక్కడో గురగుర ప్రాణం ఉంది ఆ పాస్టర్ గారికి. ఆయన పేరు ప్రభుదాస్ గారు, క్షమించండి, ప్రభుకుమార్ గారు. ప్రభుకుమార్ గారు ఆ పాస్టర్ గారు. వాళ్ళ భార్య పేరు పద్మమ్మ. ఆమెకు 2 చేతులు లేవు, చేతులు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాయి. కుష్ఠరోగం. పాస్టర్ గారు కుష్ఠరోగం. ఆయన నన్ను శుక్రవారం రోజు దానికి నేను పరిచర్య చేస్తున్నా. ప్రార్థన అయిపోయింది, చర్చిలో వాక్యం చెప్పాను. తిరిగి సాయంత్రం మీటింగ్కి తీసుకెళ్ళాలి ఆయన్ని. ఆ తోపుడు బండిలో కూర్చొని పెట్టి ఆయన తీసుకెళ్తుంటే ఆయన అన్నాడు, టైం ఎంత ఉందో చూడయ్యా బాబు అన్నాడు. టైం చెప్తే 3 గంటలైందా అన్న. అయితే నన్ను ఇప్పుడు ఆ యొక్క కోడూరు రైల్వే స్టేషన్కి నన్ను బండి తిప్పన్నాడు. సెట్టిగుంట, మీరు మ్యాప్లో కూడా చూడండి, సెట్టిగుంట అని ఉంటుంది. SETTIYGUNTA, సెట్టిగుంట, కోడూరుకు పక్కనే. ఆ సెట్టిగుంట రైల్వే స్టేషన్కి పోనీ బండి అన్నాడు. వెంటనే నా తోపుడు బండి తీసుకొని పాస్టర్ గారిని, ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఆ పాస్టర్ గారిని నేను బండి నడుపుకుంటూ వెళ్తున్నా. రాజా, బండి నడుపుకుంటూ వెళ్తా ఉంటే ఆ యొక్క రైల్వే స్టేషన్కి వెళ్ళగానే పాస్టర్ గారు తన సంచిలో నుంచి అన్ని సువార్తకర పత్రికలు తీశాడు. బిడ్డ, కొద్దిసేపటికి బండి వచ్చింది. బండి రాగానే కొన్ని కరపత్రికలు నా చేతికి ఇచ్చాడు, కొన్ని కరపత్రికలు ఆయన తీసుకున్నాడు. ఆ వచ్చే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి చెప్పిస్తున్నాడు. అమ్మ, యేసుప్రభు నిజమైన దేవుడమ్మా, యేసుప్రభు నిజమైన దేవుడమ్మా, యేసుప్రభుని నమ్మండమ్మా అని చెప్పి వాళ్ళందరికీ ఒక్కొక్క కరపత్రిక ఇస్తుంటే కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకొని అమాంతగా నలిపి కింద పడేస్తున్నారు. కొంతమంది తీసుకొని నలిపి పడేస్తున్నారు. ఆ తర్వాత బండి చాలాసేపు ఆగింది. ఈ వెళ్ళిపోయిన జనాలందరికీ ఇచ్చేసిన తర్వాత ఆయన తోపుడు బండి మీద ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఆ భోగి దగ్గరికి వెళ్ళి అడుక్కోడు నా కళ్ళారా చూశాను. నేను నాకెందుకు సువార్త అంటే ఇంత పిచ్చి, ఇంత పరుగు అంటే నా కళ్ళతో నేను చూశాను. నువ్వేం చూసావో నా దగ్గర నాకు తెలియదు, నువ్వేమి నేర్చుకున్నావో నాకు తెలియదు. కానీ నా దైవజనుడు నాకు ఒక పాఠం చెప్పాడు. ఆ సువార్త కరపత్రికలన్నీ ఆ భోగి దగ్గర నిలబడి, అమ్మ యేసుప్రభు నిజమైన దేవుడమ్మా, యేసుప్రభు నమ్ముకోమ్మా, యేసుప్రభు నిజమైన దేవుడు తల్లి, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడమ్మా అని బ్రతిమలాడి ఆ 16 భోగిలన్నిటి కూడా ఆయన సువార్త కరపత్రికలు ఇచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన సువార్త కరపత్రికలు ఇచ్చేసి తిరిగి ఆయన మరలా నేను బండి తీసుకొని సాయంత్రం మీటింగ్కి వస్తూ ఉన్నాను. సాయంత్రం మీటింగ్ వస్తుంటే ఆయన ఆ యొక్క వేదిక మీద ఇలా కూర్చోబెట్టాను. చేతులు పట్టుకున్నాడు, ఇలా పట్టుకొని ఇలాగనే కూర్చున్నాడు కుర్చీలో. 10 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది, కదలడం లేదు. ఆయన ఇలాగనే పెట్టుకొని ఉన్నాడు, చేతులు ఇలాగనే పెట్టుకున్నాడు. బిడా అన్నాడు. నేను పక్కన ఉన్నాను. ఏంటన్నా, నీళ్ళు ఏమైనా తాగుతావు నువ్వు అని అంటే, వద్దురా, ఒక దేవదూత మన ముందు తిరుగుతుంది, నువ్వు మోకరించు అన్నాడు. ఒక దేవదూత మన కళ్ళ ముందు తిరుగుతుంది, నువ్వు మోకరించు అన్నాడు. నేను వెంటనే భయపడిపోయి నేను వెంటనే మోకరించాను. కొద్దిసేపటికి పాస్టర్ గారు ఒక తెలియని భాషతో ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన కొద్దిసేపటికి ఆయన నాతో ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? బిడ్డా, నీ జీవిత కాలంలో హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని నీ గుండెల మీద రాసుకో. హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని నీ గుండెల మీద రాసుకో. నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడతాను. దేవుడు నీతో మాట్లాడాలంటే యు స్టాండ్ బిఫోర్ ద లార్డ్ యాజ్ ఎ ఇంటిగ్రిటీ. నువ్వు యథార్థంగా దేవుని కోసం నిలబడు, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు విధేయులైన పిల్లలై ఉండు, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని పోలి ఉండు, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని స్వారూప్యం కలిగి చిన్న బిడ్డలాగా మారిపో, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట చెప్పిన ఆయన
ప్రార్థన అంతా అయిపోయింది. తీసుకొచ్చి ఇంటికాడు మళ్ళీ ఆయన పడుకోబెట్టాను. ఈ లోపల మా అమ్మగారు, పద్మమ్మ గారు, పాస్టర్ అమ్మ గారు అన్ని వేడి నీళ్ళల్లో అంత రాగిపిండి 4 స్పూన్లు రాగిపిండి వేసుకొని తీసుకొచ్చింది. ఆ రాగిపిండిని ఆ నీళ్ళల్లో బాగా తిప్పి కొంచెం రోట్లో ఉప్పు ఒకరు దంచి, అంటే పిల్లలు లేరు ఆయనకి, నేనే కొడుకుని, ఆ ఉప్పుని ఆ యొక్క గ్లాసులో వేసి ఇలా తిప్పి ఆ ప్లాస్టిక్ స్పూన్తో పాస్టర్ గారికి తాపిస్తూ ఉన్నా, మా నాన్నగారికి తాపిస్తుంటే ఆయన అన్నాడు తాగుతూ, నువ్వు ఆదివారం వస్తావు బిడ్డ అన్నాడు. ఆదివారం వస్తావు, ఆదివారం ఆరాధన చూసుకొని నువ్వు రా. ఆదివారం ఉదయాన 5 గంటలకు నా కోసం పరలోకము నుండి రథం వస్తుంది, ఆ రథం నేను ఎక్కెళ్ళిపోతాను. 5 గంటలకు నాకు రథం వస్తుంది, ఆ రథాన్ని ఎక్కెళ్ళిపోతాను నేను. నువ్వు వచ్చి భూస్థాపన చెయ్యి. ఎక్కుండే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చందాలు తీసుకోకు, అడుగు తినే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చందాలు తీసుకోకు. వీళ్ళు భూ సంబంధంగా అడుగు తినేవాళ్ళు, నేను పర సంబంధంగా దేవుని కోసం బతికేవాడిని. ఈ మాటలు నాతో చెప్తుంటే మా అమ్మగారు, పద్మమ్మ గారు అంటున్నారు, మీ నాన్న అలాగే మాట్లాడతాడయ్యా, నువ్వు ఏం మనసులో పెట్టుకోకు, నువ్వు వెళ్ళి ఇంక నైట్ అయిపోయింది, ఇక నువ్వు కోడూరు వెళ్ళి, కోడూరు నుంచి రేణిగుంట వెళ్ళి, రేణిగుంట నుంచి కాళహస్తి వెళ్ళాలి, వెళ్ళయ్యా తిరిగి అని చెప్తుంది. నాకెందుకు ఆయన చెప్పిన మాటల మనసులో మిగిలిపోయాయి. శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం ఇంకంతా వెళ్ళాను నేను. శనివారం గృహదర్శన విజ్ఞాపన ప్రార్థన అయిపోయింది. ఆదివారం ఉదయకాల సమయం 4 గంటల వేకువజాము ప్రార్థన బలిపెట్టిన కుడివైపున కూర్చొని నేను వాక్య ధ్యానంలో ఉన్నాను. నా ఒక ల్యాండ్ ఫోన్ మోగుతుంది. అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండేవి. ల్యాండ్ ఫోన్ మోగుతుంది. నేను ల్యాండ్ ఫోన్ దగ్గరికి వెళ్ళి పెట్టుకోగానే, ఆ రిసీవర్ తీసుకోగానే మా అమ్మ ఏడుస్తుంది. అయ్యా, నాన్నగారు సరిగ్గా 5 గంటలకి మహిమలోకి వెళ్ళారయ్యా, 5 గంటలకి మహిమలోకి వెళ్ళారయ్యా. నేను చూస్తూ ఉండగానే నా దేవా నా దేవా నా దేవని కేకలేసాడయ్యా. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళే లోపల నాన్న కళ్ళు మూసేసాడయ్యా. ఆయన చెప్పినట్టుగా నేను మహిమలోకి వెళ్ళాను, నువ్వు రా అయ్యా భూస్థాపన చేద్దు అని చెప్పింది. ఆదివారం ఆరాధన చూసుకొని జోరుని వర్షం ఆ శవపేటకు తయారు చేసుకొని ఒక వ్యాన్లో పెట్టుకొని దాదాపు 80 కిలోమీటర్లు వెళ్ళి మా నాన్నగారు భూస్థాపన చేసేటప్పుడు నా మనసులో ఇప్పటికీ మిగిలిపోయింది. ఆయన చిన్న బిడ్డలాగా దేవుని పరిచయం చేశాడు. ఆయనకు మరణం ఎప్పుడో తెలిసిపోయింది, ఏ గడియ పరలోకి వెళ్ళిపోతాడో తెలిసిపోయింది. ఆయనలాగా నేను దేవుని కోసం జీవించగలుగుతాను, ఆయనలాగా చిన్న బిడ్డలాగా నేను మారగలుగుతాను, అంత చిన్న బిడ్డలాగా నేను దేవుని స్వరం వినున్నంతగా సమయంలాగా నేను మారిపోగలుగుతానా. నా మనసులో ఇప్పటికీ ఆ ప్రశ్న మిగిలిపోయింది. బిడ్డ, నువ్వు ఎప్పుడైనా ప్రభువుని వైరాగ్యం కలిగి ప్రశ్న అడిగావా? ప్రభువా, నీ రాకడు ఎప్పుడో నాకు తెలియదేమో కానీ నా పోకడు మాత్రం తెలియచేయ్యా. నేను ఇతరులకు చెప్పాలయ్యా, నా తారీఖు ఎప్పుడో, నా గడి ఎప్పుడో, ఆ నిమిషం ఎప్పుడో నేను చెప్పేంత భక్తిని నాకు ప్రసాదించు తండ్రి. ఆ భక్తి నీ జీవితంలో లేకపోతే నువ్వు క్రీస్తుని పోలు నడుచుకోలేదని అర్థం. బిడ్డ, నువ్వు దేవుని పిల్లలవో లేకపోతే ఇంకా లోకస్తుల పిల్లలవో ఒకసారి ఆలోచించి చూడాలి. నువ్వు విధేయులని పిల్లల్లాగున్నావో ఇంకా లేక అవిధేయుడైన పిల్లల్లాగున్నావో ఒకసారి ఆలోచించి చూడాలి. ఆ సేవకుడు చెప్పిన మాట నా గుండెల్లో మిగిలిపోయింది. నా జీవితంలో 2 నాకు ఎదురయ్యారు. 1 దైవజనుడు ప్రభుకుమార్ గారు, 2 పాపా శంకరమ్మ. ఎవరాం పేరు చెప్పాలి గట్టిగా, ఎవరాం పేరు? పాపా శంకరమ్మ. ఆమె ఇదే ఆకు ఒక్క వేసుకొని బ్రహ్మంగారు పాటలు పాడుకున్నాను. ఆమె యేసుక్రీస్తు నమ్ముకుని నాకు సువార్త చెప్తే యేసుప్రభుని నమ్ముకునింది. ఆమెకి ఇంత పెద్ద జడలు, ఊరు మొత్తం నడిస్తే ఊరు మొత్తం చిమ్ముకొని పోతుంది ఆమె, అంతటి జడల ఆమెకే. ఆ యేసుప్రభుని నమ్మిన తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించింది. ఆమె యేసుప్రభుని నమ్ముకునింది. ఆమెకు ఒక ప్రార్థన చేస్తుంది, మా ఊరిలో ఒక చర్చి ఉండాలి, ఊరు పొలిమేరులో కూడా ఒక చర్చి ఉండాలని. ఆమెన్. ఆమె చదువు రాదు నిషాని. ఆమె ప్రార్థన చేస్తే దెయ్యాలు వెనక్కి పరిగెడతాయండి. కొట్టడు చప్పట్లు గట్టిగా. దెయ్యాలు వెనక్కి పరిగెడతాయి, ముందుకు రావయ్యి. ఆమె చుట్టూ ఉన్న దేవుని అగ్నిని చూసి వెనక్కి పరిగెడతాయి. పాపా శంకరమ్మను చూసి, ఏమిట్రా ఈ శంకరమ్మలో ఉన్న దైవ భయమని నేను చూస్తే ఆమె చిన్న బిడ్డలాగా మారిపోతుందంట దేవుని కోసం. ఎంత తగ్గింపో, ఎంత విధేయతో, నోట కపటం లేదు, దూషించబడి బదులు దూషించదు, బెదిరించదు, న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తాను అప్పగించుకున్నట్టు ఆమె దేవునికి అప్పగించుకున్నదే. ఆమె నాతో చెప్పింది, బిడ్డ నా దగ్గర 2000 రూపాయలు ఉంది, నా తలగడ దగ్గర ఉంది, అది తీసుకో,
నేను ఎల్లుండు నా కోసం ఒక రథం వస్తుంది, ఆ రథం నేను ఎక్కి వెళ్ళిపోతాను, నువ్వు వచ్చి భూస్థాపన చేయడింది. ఆమెన్. కోడలు, ఆమె పేరు కమలమ్మ, మారు పేరు సొలోమి. నాకు చాలా బాగా గుర్తుంటాయి పేర్లు. సొలోమి ఆమె పేరు. సొలోమి వచ్చి అట్టే చెప్తుంది, ముసిలిది సావని సావదు, అందరు నేపుకొచ్చుతున్నది అని అంటుంది. నాకు ఆమె చెప్పిన మాటలు బాగా అర్థమయ్యాయి. సరిగ్గా 2 రోజుల తర్వాత ఆమె రథం ఎక్కి వెళ్ళిపోయిందండి పరలోకంకి. ఏది చెప్పింది అది వెళ్ళిపోయిందండి. నాకున్న భయం ఇప్పుడు ఆ ఇద్దరు, ఇప్పటికీ ఇప్పటికీ నా మనసులో ఉన్న భయం వాళ్ళిద్దరు. శంకరమ్మలాగా తారీఖు గడియ నిమిషం చెప్పి నేను మహిమలోకి వెళ్ళగలనా? మా దైవజనులు ప్రభుకుమార్ గారు లాగా తారీఖు గడియ నిమిషం చెప్పి మనం ప్రభు దగ్గరికి వెళ్ళగలమా? అంత భక్తి మన జీవితంలో ఉందా? లేకుంటే పైన భక్తి కలిగి నటిస్తూ బతుకుతున్నామా? లేక అంతరంగంలో క్రీస్తు లేకుండా ఇంకా జీవిస్తున్నామా? ఇంకా క్రీస్తు పిల్లలు మనం చెప్పుకొని ఇంకా లోకంతో మనం స్నేహం చేస్తున్నామా? ఇంకా క్రీస్తు కొరకు విధేయత కలిగిన పిల్లలు మనం చెప్పుకొని ఇంకా అంతరంగంలో అవిధేయతను కలిగి క్రీస్తును బాహాటంగా సిలువ వేస్తున్నామా? అయితే నేను సరి చేసుకోవాల్సింది ఎంతో ఉంది. నేను దేవుని కత్తిరింపుకు లోబడవలసింది ఎంతో ఉంది. నేను దేవుని యొక్క కత్తిరింపుకు ఎంతగా లోబడగలిగితే అంతగా నేను తీగలు నాలోంచి కొత్తకు వస్తాయి. మళ్ళీ నేను ఫలిస్తాను. నాలో నుంచి ఇంపైనటువంటి శ్రేష్టమైనటువంటి పళ్ళన్నీ నాలోంచి వస్తాయి. అయితే నేను దేవుని కత్తిరింపుకి వెళ్ళాలి. సంగమా, నువ్వు దేవుని కత్తిరింపుకి వెళ్ళాలి. నీ సేవకుడు ఆధారం నేను కత్తిరించినప్పుడు నువ్వు ఎంతగా ఒదిగిపోతావో అంతగా నువ్వు దీవించబడతావు. నీ సేవకుని కత్తెర దేవుడు తనకిచ్చాడు. ఆ కత్తెరకి ఎవరైతే విధేయత చూపిస్తారో వారి జీవితంలో దీవెన పొందుతావు. సేవకుని వ్యతిరేకించి బతికిన వాళ్ళు ఇంతవరకు భూమి మీద లేరు. చరిత్ర నేను చెప్పగలను. నేను చెప్తే మీరు రక్తం కక్కుని పడిపోతారు నోట్లో నుంచి. అన్ని ఉన్నాయి నా దగ్గర ఎగ్జాంపుల్స్. ఎవరితైనా పెట్టుకోండి, సేవకుడితో మాత్రం మనం పెట్టుకోకూడదు. అందుకే నేను పాస్టర్లే చిన్నప్పుడు నేను అన్ని పనులు చెప్పేవాడిని. ఎవరికి? శ్యాంబాబుకి, యోహాన్ బాబుకి. ఆయన రాలేదులే, ప్రమోషన్ మీద ఉన్నాడు, ఆన్ ద వేలో ఉన్నాడు. వీళ్ళకి పనులు చెప్పేవాడిని. ఎవరికి? ఇసాక్కి, తర్వాత బాబు, తర్వాత మహీకి, వీళ్ళకి చెప్పేవాడిని. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు సేవకు వచ్చి ప్రతిష్ఠ చేయబారో వాళ్ళకి నేను ఒక్క పని కూడా చెప్పట్లేదు. వాళ్ళు పని చెప్పట్లేదంటే వాళ్ళని దూరంగా పెట్టానని కాదు, దేవుడు వారికి ఇచ్చిన స్థానం గొప్పదని నేను నమ్మాను. హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చిన స్థానం గొప్పది. ఇప్పుడు వాళ్ళు నాకు పరిచర్య చేసేవాళ్ళు కాదు, వాళ్ళకి నేను పరిచర్య చేసే సహదాసుని. వాళ్ళు నాకంటే యోగ్యులు, గనులుగా నేను ఎంచుతున్నా. అంతరంగంలో భయం నా జీవితంలో ఉంది. నాకు పరిచర్య చేయడానికి ఎవరో చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఎవరో చిన్న బిడ్డలు ఉన్నారు, ఈ మాట అర్థమైందా? ఎవరో చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. నాకు మీరొద్దు. నిజంగా ఆ తగ్గింపు మనలో ఉంటుందా? తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్న ఆ మాటను మరలా చదివి ప్రార్థన చేసుకుందాం. లూకా రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానియుడి, వాడిని ఆటంకపరచవద్దు. చాలండి. దేవుని రాజ్యం ఎవరిది? చిన్న బిడ్డలది. ఇప్పుడు ఆ చిన్న బిడ్డకి నేనైతేనే దేవుని రాజ్యంలోకి నేను వెళ్తా. తలలో వంచండి అందరం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. పాల్సరదన్ గారు వస్తారు, అన్నగారు వస్తారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. చిన్న బిడ్డ నువ్వైతే, చిన్న బిడ్డ స్వభావం నీకుంటే దేవుని కత్తిరికి లోబడతావు, దేవుని చిత్తానికి లోబడతావు. మరి విన్న వాక్యాన్ని బట్టి, మరి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, మరి సేవకుడు ఆదివారం తన వాక్యం ద్వారా వాక్యం అనే కత్తిరితో నిన్ను కత్తిరిస్తూ ఉండగా, ఆ కత్తిరింపుకి ఏమాత్రం కూడా మరి ఎదురు తన్నక, మరి సౌలు గాని ములుకోలలకు ఎదురు తన్నినప్పుడు ఎలాంటి మరి పరిణామాలు చోటు చేసుకున్నాయో, ప్రియ సహోదరి సోదరుడా, ఈ యొక్క ప్రతిష్ఠ సందర్భంగా మంచి విషయాలు మనం విన్నాం. కాబట్టి మన విధేయత చూపించాలి. ప్రభువైన యేసుక్రీస్తు విధేయత చూపించాడు. ఆయన ఏమాత్రం కూడా నోరు తెరవలేదు, దూషింపబడి ఆయన దూషింపలేదు. కాబట్టి మరి వినయము విధేయత కలిగి ఉన్నటువంటి ఆ దేవాతి దేవుని అడుగుజాడల్లో, ఆయన ఫందాలో మనం కూడా నడవాలని ఈరోజు మనం హెచ్చరించబడ్డాం. కాబట్టి ఇన్ని శ్రేష్టమైన సంగతులు మనం విన్నప్పుడు ఇంకా ఎవరైనా రక్షణ అనుభవంలో కనుక ఒక్క అడుగు వెనక్కున్నట్లయితే, ఈరోజు నీకు ఇది ఒక్క అడుగు నువ్వు ముందుకు వేస్తే 10 అడుగులు దేవుడు నీ కొరకు ముందుకేస్తాడు. ఖచ్చితంగా దేవుడిని రక్షించాలని ఒక గొప్ప సదుద్దేశంతో ఈ రాత్రి వేళ ఈ గొప్ప సంగతులు ప్రభువు నీకు తెలియజేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, రక్షణ అనుభవంలో ఎవరైనా సరే తేడా కలిగి ఉన్నట్లయితే
ఇన్ని గొప్ప శ్రేష్టమైన సంగతులు విన్నటువంటి నీవు రక్షణ కొరకు సిద్ధపడగలవా? మారు మనసు పొందటానికి సిద్ధపడగలవా? బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడగలవా? ఈ చక్కని అవకాశాన్ని ప్రభువు నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఈ సమయం పోతే మళ్ళీ మళ్ళీ మనకు తిరిగి రాదు. చాలా విలువైన సమయం దేవుడు మనకిచ్చాడు. భూలోకంలో మానవుడు బ్రతికే సమయం చాలా శ్రేష్టమైంది. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. కాబట్టి ప్రభు యొక్క అడుగు జాడల్లో ఆయన మనసును బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన అనుగ్రహించిన శ్రేష్టమైన ఆ మార్గాన్ని అనుసరించాలని మరి ఈ రోజున అనేక దిశలుగా దేవుని వాక్యము మరి మనం విన్నాం. ఒక్కసారి ఆలోచించుకో. నేను బాగానే ఉన్నానని నువ్వు అనుకోవచ్చు, కానీ అంతరంగము లోపలేముందో ఎవరికీ తెలియదు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి హృదయము సరిగా ఉంటే నోరు సరిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విశేషమైన కృప దేవుడు తన వాక్యమును అనగా నిన్ను ప్రేమించి ఈ చక్కని మాటలు తెలియజేశాడు తన దాసుని ద్వారా. మరి నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణకు మంచి శుభదినం. మారు మనసు పొందటానికి, రక్షింపబడటానికి, పాప క్షమాపణ పొందటానికి ఇది చక్కని అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఇంకా ఎవరైనా మరి నేను తీర్మానం చేసుకుంటాను ఈ రోజున అని ఈ వాక్యం ద్వారా సంధించబడినట్లయితే మీ యొక్క కుడి హస్తాన్ని పైకెత్తితే దేవుడు మిమ్మలను రక్షణ విషయంలో ఆశీర్వదించబోతున్నాడు. యవనస్తులైనా పెద్దవారైనా ఎవరైనా సరే ఈ సమయం మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు. ఇది ఆలోచించుకునే సమయం కాదు. ఇది రక్షణ కొరకు గట్టిగా తీర్మానం చేసే సమయం. ఇది చర్చి ప్రతిష్ట సంబంధమైన కార్యక్రమం కావచ్చు, కానీ దేవుడు తన వాక్యం ద్వారా సూటిగా ఈరోజు నీతో మాట్లాడాడు. అది మాత్రం ఖాయం. కాబట్టి విశ్వాస విషయంలో ఏమాత్రం కూడా మోమాటము లేకుండా, రక్షణ విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా, పాప క్షమాపణ కలిగి యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే అది నీకు ఈనాడు మేలు. ఈనాడు అది నీకెంతో మేలు. కాబట్టి ఈ యొక్క శుభదినాన్ని మరి సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ అవకాశం మీకు ఇవ్వబడింది. మరొక్కసారి దేవుడు సెలవిస్తున్నాడు. రక్షణ అనేది మీ యొక్క వయస్సును బట్టి ఉండదు. రక్షణ అది దేవుని యొక్క గొప్ప తీర్మానం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు నీ యొక్క మహాకృపను బట్టి ప్రభా మరి మీ దాసుని మీరు నిలువబెట్టి సంఘానికి అవసరమైన సంగతులను మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నాయనా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీ జీవితంలో చూసినప్పుడు విధేయత, తగ్గింపు, అలాగే దూషింపబడకుండా ఉండడం, ఎన్నో గొప్ప సంగతులు మా కొరకు సిలువేయబడడం, మా కొరకు ప్రాణం పెట్టడం, నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చడం, మాకు ముందు మీరు మాదిరిగా ఎంతగా ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా ప్రభువా మీరు కనపరిచారు. తండ్రి, నీకు స్తోత్రం. నీ చేతుల్లోకి వచ్చినప్పుడు, నీ యొక్క ఒడిలోనికి వచ్చినప్పుడు ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు, ఆ యొక్క వాక్యములో ఉన్న శక్తిని బట్టి మమ్మలను సరిచేస్తున్నప్పుడు ఒక్కోసారి బాధగానే ఉంటుంది. కానీ ప్రభు, తోటలో ఉన్నటువంటి ఆ యొక్క తీగలను అనగా ఎక్స్ట్రా ఏ తీగ అయితే పాకిందో దానిని కరెక్ట్గా కట్ చేసి అనగా పందిరి పరిధిలోనే ఉంచడానికి ఎలాగూ ప్రయత్నిస్తాడో అలాగే మీరు కూడా మమ్మలను సంఘ పరిధిలో ఉండటానికి, నీ చిత్తములో ఉండటానికి ప్రభా అనగా నీ మాటల ప్రకారంగా బ్రతకాలని మాలో ఉన్నటువంటి ఆ బయటకు వస్తున్న తీగలన్నిటినీ, చెడు తీగలను అనగా అపనమ్మకం, అవమానం, అలాగే దూషణ, కోపము, అపవిత్రత, సమస్త చెడు గుణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాక్యం ద్వారా మీరు కత్తిరిస్తూ ఉంటారు. కత్తిరించినప్పుడు ఆ చెట్టు సక్రమంగా ఫలిస్తుందని మీరు లేఖనం ద్వారా ప్రభా తెలియచేశారు.
అలాగే ప్రభా మీరు మాకు తోటమాలివై అనుక్షణము కూడా నా తండ్రి అనగా మా జీవితాలు వాక్యం ద్వారా సరిదిద్దుతూ సరిచేస్తూ నిలబెడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మంచి లేఖనాన్ని ప్రభా మరి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. అలాగే తండ్రి మరి ఇక్కడ ప్రభా మరి స్థానిక సంఘ సేవకుణ్ణి శ్యామును అలాగే తన కుటుంబాన్ని ప్రభా దీవించండి. అలాగే ఈ పరిచర్య వర్ధిల్ల చేయండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి. అనేక మంది నూతన ఆత్మలు సంఘములో చేర్చబడినట్లు కృపచూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సంఘములో చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు అన్నీ కూడా నీవు ఆలకించి అయా సంఘాభివృద్ధి కొరకై ప్రభా మేలు చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఎవరూ నశించకూడదని, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చావు గనుక ప్రభు నీ నామ నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి ఈ మందిరంలో ఈ పరిచర్య 30 60 100 వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రస్తుతం ఉన్న సంఘము సేవకుని మాటకు విధేయత చూపించి అలాగే సేవకుని గౌరవిస్తూ సంఘములో పరిచర్య చేస్తూ అనేక ఆత్మల కొరకు వారు కూడా పాటుపడటానికి వాళ్ళకు కూడా నేర్పమని ప్రార్థన చేస్తున్నాను. సేవకుడు నాయన వాక్యం ప్రకటిస్తాడు, ఒక గొర్రెను కనాలి. అలాగే ఉన్నటువంటి యొక్క గొర్రెలు ఒక్కొక్కరు నాయన ఒక్కొక్క ఆత్మను సంఘములోకి తీసుకురావటానికి సహాయం చేయండి. అలాగే 3-4 సంవత్సరాలు ఉంటున్నటువంటి ఈ బిడ్డలు వారిలో ఫలభరితమైన జీవితం, ఆధ్యాత్మికమైన అయిన జీవితము వాళ్ళల్లో ప్రభు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వారు విన్నటువంటి వాక్యాన్ని బట్టి అనేక ఆత్మలు సంపాదించే పనిలో ఈ సంఘాన్ని సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మలలో అనేక మంది సంపాదించడానికి అలాగే ప్రార్థించేవారిగా, మంచి క్రమశిక్షణ కలిగిన వారిగా, అలాగే పరిశుద్ధుల సమూహానికి తగిన వారుగా ఈ సంఘం ఉండటానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. అలాగే ఈ యొక్క మినిస్ట్రీలో అనగా ఈ సంఘములో ఇంకా అవసరమైనటువంటి ప్రభా మరి వస్తువులు ఏవైతే ఉన్నాయో, సౌండ్ సిస్టమ్ కానీ అలాగే లైటింగ్ కానీ ఇంకా తదితర వాహన సదుపాయం కానీ ఈ యొక్క సంఘానికి ఏమైతే అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరత యేసు క్రీస్తు నామములో తీర్చబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన. అంత మాత్రమే కాకుండా ప్రభా మరి ఈ యొక్క స్థానిక దాసుడు ప్రభా మరి శ్యాముకి ఈ సేవాపక్షంగా తనకున్న ఆలోచనలు అలాగే ప్రణాళికలు, ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకొని సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే తన వెంబడిస్తున్న పరిచారకులు అలాగే మరి సాటి యవనస్తులు వాళ్ళందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అనగా రాబోయే సంవత్సరములో ఈ యొక్క పరిచర్య నిండారులుగా వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. సంఘములు అనేక నూతన ఆత్మలు చేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇది కేవలము పరిశుద్ధాత్మ అధ్యక్షతన, పరిశుద్ధాత్మ ఏలికలో అనగా ప్రభా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యొక్క పరిచర్య జరుగుతూ ఉండగా ప్రభా మీ చేతుల్లోకి తీసుకుని ప్రభా మీరే వృద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజున ప్రత్యేకంగా నిన్ను మరువక అయ్యా నిన్ను ఆహ్వానించి అయ్యా మరి కృతజ్ఞత కూడిక అనగా ప్రభా థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ లాగా ఏర్పాటు చేశారు. అనగా నీ నామాన్ని గణపరచడానికి అలాగే వారు మేము అందరము కూడా కలిసి ప్రభా నీ సన్నిధిలో మేమందరం ఈరోజు సంతోషించాం, వాక్యము ద్వారా ఆనందించాం. ఆ వాక్యాన్ని విన్నటువంటి ప్రజలందరి హృదయాలలో ఆ మాటలు ఫలింపజేసి ఆధ్యాత్మికంగా వారిని వృద్ధి కలుగు చేయమని, అన్ని విషయాల్లో మీరే తోడయుండి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ అలాగే వాక్యం చెప్పిన మీ దాసులు ప్రభా మణిబాబు గారిని ఇంకా ఆత్మతో నింపండి, బలపరచండి ప్రభా. మరి మీ దాసునికి మంచి ఆరోగ్యము దయచేయండి. ఇంకా అనేక చోట్ల మీ కొరకై శక్తివంతంగా వాడబడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తన కుటుంబాన్ని కూడా దీవించండి, అలాగే తన బిడలను కూడా ఆశీర్వదించండి. ఆయన చేస్తున్న పరిచర్యను కూడా నిండారులుగా దీవించమని కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే వచ్చిన దైవ సేవకులు ఉన్నారు, అలాగే వాళ్ళ సంఘాలను కూడా వాళ్ళ కుటుంబాలను కూడా దీవించమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించు నాయన. వాళ్ళు చేస్తున్న పరిచర్యలో ఇంకా ముందుకు వెళ్ళడానికి అలాగే వారి సంఘాల్లో కావలసిన అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ యొక్క ప్రభా జేజీఎంలో అనగా మరి నూతన సేవకులు వెంబడిస్తూ ఉండగా ఈ యొక్క టీం అందరినీ కూడా ఈ టీములో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించమని, నమ్మకస్తులై అలాగే విశ్వాస వీరులై
అలాగే ప్రార్థన పరులై ప్రభా మరి మీ దాసుని వెంబడిస్తూ నాయన మరి వాళ్ళు కూడా అలాంటి అభిషేకములో పాలు పొందుచు రాబోయే దినాలలో మంచి పరిచర్య వాళ్ళు కూడా చేయటానికి అలాగూ వాళ్ళను కూడా సిద్ధపరిచి వాడుకోనండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభ మరి మీ దాసునికి తోడుగా అనేక చోట్లకు మరి ఆ టీం అంతా కూడా వెళుతూ ఉండగా టీములో ఉన్న ప్రతి దైవ సేవకుణ్ణి ప్రతి పరిచారకుణ్ణి నిండారులుగా దీవించమని అయ్యా, మరి ఎక్కడ వాళ్ళకి అనారోగ్య కారకమైన సంభవాలు పుట్టకుండా వాళ్ళ శరీరములో మంచి ఆరోగ్యమును దయచేసి కాళ్లకు సత్తువునిచ్చి కంటికి చూపునిచ్చి వారిని అలాగు యొక్క ఈ మినిస్ట్రీలో ముందు కొనసాగించుమని అన్ని విషయాల్లో మీరు తోడై ఉండమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మందిర వార్షికోత్సవం కనుక చిన్న కేక్ కటింగ్ ఉంది. దేవజనులు పాల్సారథి అయ్య గారు, అలాగనే మణిబాబు అన్న, అలాగనే రమేష్ అన్న కూడా మన మధ్యలోకి వస్తారు. అలాగనే మన ఇస్సాక్ అన్న, స్థానిక సంఘ కాపరి అయినటువంటి శ్యామ్ పాస్టర్ గారు, అలాగనే ప్రసాద్ అన్న, వీరందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో పిలుస్తున్నాను. అందరూ చేతులు చాద్దాం కేక్ కోసం. తినరా కేకు? తినరా ఎవరు? ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో ఈ సంఘము ఆశీర్వదించబడును గాక, ఈ సంఘాలు విస్తరించబడును గాక, సేవకులు దీవించబడుదురు గాక, ఈ పరిచర్య మినిస్ట్రీ దీవించబడును గాక. భూ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఈ యొక్క మినిస్ట్రీ మీద సదాకాలం ఉండును గాక. మీ సన్నిధి తోడుంచండి. మీ దాసుణ్ణి, పరిచర్యను, సంఘాన్ని మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. అన్న పట్టుకోను, ఇస్సాకు పట్టుకోను, ప్రసాద్, మహి, ఇంకెవరు బ్రదర్? మీరు కూడా వస్తే బాగుంటుంది. రండి బ్రదర్, చేతులు ఉన్నాయి బ్రదర్, చేతులు లేకపోతే పర్లేదు. రండి 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 బ్రదర్, చెయ్యి ఉంది బ్రదర్, ఇంకొంచెం చెయ్యి ఉంది నాకు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ పరిచర్యను దేవుడు దీవించునుగాక. ఆమేన్. అరే ఫోటో తీయండి రా.
పరిశుద్ధాత్మ దేవుని సహవాసమైన సన్నిధి సదాకాలం మన పరిచర్యకును, తన సేవకునికిని, సంఘానికిని, మినిస్ట్రీకిని, తన దాసుడైనటువంటి మణిబాబు గారికి, కూడి వచ్చిన సకల దైవ సేవకులకును, దైవ సేవకురాండ్రుకును, మరి పరిచర్యకులను ఆయన కృపతోడే ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. చెప్దాం, దేవుడు నిన్ను దీవించునుగాక. పంపించాలి. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక. కృప నీకు కలుగునుగాక, సంఘానికి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.